2025 లేదా 26లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఈ మంత్లోనే కదా కలిసింది, ఓ 2 వీక్స్ అలా అనుకుంటూ ఉంటాం. తీరా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే 4 వీక్స్ అని చెప్తారు. ఫస్ట్ హస్బెండ్కి ఒక ప్యానిక్. అసలు ఇది లాస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది అంటే ఆ డేట్ తెలుస్తుంది, చెప్పగలుగుతావు కదా. సో యూజువలీ మేము స్కాన్లో క్యాలిక్యులేట్ చేసిన, ప్రెగ్నెన్సీ వారాలు క్యాలిక్యులేట్ చేసిన లాస్ట్ పీరియడ్ నుంచే క్యాలిక్యులేట్ చేస్తాం. నీకు చాలా మంది అడుగుతుంటారు, నేను కలిసి 2 వారాలు అవుతుంది, అప్పుడే 4 వారాలు బేబీ ఎట్లా వచ్చేసి. ఆ వీక్స్ అనేది ఎగ్జాక్ట్గా బేబీ వయసు ఉండదు అందులో. లాస్ట్ పీరియడ్ నుంచి మేము క్యాలిక్యులేట్ చేసి అందాజాగా ఇచ్చే ఒక ఏజ్ అనమాట. దానివల్ల పొరపాటున పెట్టుకొని అసలు అవసరమే లేదు. ఎప్పుడైతే మనం కన్సీవ్ అవుతూ ఉంటామో ఫస్ట్ 3 months అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలో చాలా మందికి తెలియదు. అసలు ఆ 3 నెలలు ఎలా ఉండాలి? యాక్చువల్గా మనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేది 4 వారాలు. మనకి ప్రెగ్నెంట్ అని తెలిసే టైంకి 4 వారాలు అయిపోతుంది. రెస్ట్ ఆఫ్ ది 36 weeks జర్నీ స్టార్ట్ అవుతుంది. అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, ప్లెజెంటాలో ఏమీ ప్రాబ్లం లేదు, బ్లీడింగ్ ప్రాబ్లం ఏమీ లేదు అంటే, ఇఫ్ యూఆర్ హ్యాపీ, మీరు కంఫర్టబుల్గా ఉంటే ఇంటర్ కోర్స్ కూడా ఏమీ కాంట్రాఇండికేటెడ్ కాదు. బట్ ఫస్ట్ 3 monthsలోనే చాలా మందికి మిస్క్యారేజెస్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటుంటాము. క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ అంటే బేబీకి జన్యుపరంగా ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల 80% ఆఫ్ ద మిస్క్యారేజ్ వాటి వల్లే అవుతూ ఉంటాయి. ఆల్మోస్ట్ 80 to 90%. అండ్ సిఫిలిస్ అని ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది, అది చాలా మందికి తెలియకుండా బాడీలో ఉంటుంది. యూజువలీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్, భార్య భర్త కలిసినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్ అది. దాంట్లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి, గ్రేడ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్. దానివల్ల కూడా కొంతమందికి రిపీటెడ్గా మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ప్రెగ్నెన్సీలో చాలా మంది చెప్పేది ఏంటంటే నిద్రలు పట్టట్లేదు రాత్రుల్లో అంటూ ఉంటారు. ఇక ప్రెగ్నెన్సీ రాగానే వీళ్ళకి ఏదో జబ్బు వచ్చిందని చెప్పి మంచానికి పెట్టేయడం, వాళ్ళకి ఇంత పని కూడా చెప్పకపోవడం. ఈరోజు బేబీ తిరగకపోతే ఏమవుతుందో, రేపు ఏమవుతుందో, నాకు డెలివరీ ఎట్లా అవుతుందో, అమ్మలక్కరు వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు సగం వింటూ ఉంటారు, అవే బుర్రలో తిరుగుతుంటాయి. బికాస్ వాళ్ళకి అసలు ఏమవుతుందో తెలియదు కదా. ఆ యాంగ్జైటీ వల్ల సగం మందికి నిద్ర పట్టదు. అండ్ ప్రెగ్నెన్సీలో చాలా మంది చెప్పే ఏంటంటే బ్రెస్ట్ పెయిన్ హెవీగా వస్తుందంటూ ఉంటారు. అయితే కొంతమంది ఏంటంటే వెరీ టైట్ బ్రాజ్ లాంటివి వేసుకుంటూ ఉంటారు. ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే మన బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయో బ్రెస్ట్లో కూడా ఆటోమేటిక్గా చేంజెస్ జరుగుతాయి. సైజ్ పెరగడం, లోపల ఉన్న డక్ట్యూల్స్ కొంచెం హైపర్ట్రోఫీ, పెద్దగా అవ్వడం. ప్రెగ్నెన్సీ టైంలో ఆఫ్టర్ డెలివరీ అయినా, డెలివరీ టైంలోనైనా సరే, ఫస్ట్ మంత్ నుంచి 9th month వరకు హస్బెండ్ అసలు ఎమోషనల్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి అంటారు? ఒకప్పుడు ఏంటంటే హస్బెండ్ జస్ట్ ఇంటర్ కోర్స్ చేయడం వరకే వాడి పని. ఆ తర్వాత కనీసం చెకప్స్కి కూడా ఆయన రానివ్వరు. మొత్తం అత్తగారు లేదంటే మామగారు లేదంటే అమ్మ వీళ్ళే తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు, యాజ్ దో అసలు ఆయనకి ఆ బేబీకి సంబంధమే లేనట్టు. నాకు చాలా హ్యాపీగా ఉండేది ఏంటంటే డ్రాస్టిక్గా నేను ఓవర్ ద జనరేషన్స్ నేను చూస్తున్న డిఫరెన్స్ ఈ మధ్య హస్బెండ్స్ వస్తున్నారు. ప్రతి చిన్న క్వశ్చన్ వాళ్ళు అడుగుతుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అట్లీస్ట్ వాళ్ళకి ఒక వైఫ్ అంటే కేరింగ్, పార్ట్నర్ సపోర్ట్ ఉన్న చాలా మంది విమెన్ ఎపిడ్యూరల్ కూడా తీసుకోకుండా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. దెర్ ఈజ్ స్టడీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మా యాంకర్ ఉషా. సో చాలామంది ప్రెగ్నెన్సీ ఎప్పుడైతే మనం కన్సీవ్ అవుతూ ఉంటుంటామో చాలా డౌట్స్ ఉంటూ ఉంటాయి. ఎస్పెషల్లీ ఏ ఫుడ్ తీసుకోవాలి, అంటే ఏ యాంగిల్లో పడుకోవాలి, ప్రెగ్నెన్సీ టైంలో ఇంటిమేట్ అవ్వచ్చా అవ్వకూడదా, ఇలా రకరకాల మిత్స్, ఫ్యాక్ట్స్, మన సొంత ట్రీట్మెంట్స్ కూడా మనం కొన్ని చేసుకుంటూ ఉంటాము. సో నాతో పాటు గైనకాలజిస్ట్ ఉన్నారు. ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోవాల్సిన కేర్ ఏంటి, అసలు మిస్క్యారేజెస్ ఎందుకు అవుతూ ఉంటుంటాయి, సో మేడం అడిగి తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ శ్యామల గారు. నమస్తే. సో ప్రీవియస్గా మీరు ఇచ్చిన ఇంటర్వ్యూ చాలామంది వ్యూవర్స్కి హెల్ప్ అయిందని చెప్పొచ్చు. నో డౌట్. థ్యాంక్ యూ సో మచ్ మీ ప్రీషియస్ టైంని. అంటే తెలుసు మీకు చాలా ఓపీస్ ఉంటూ ఉంటాయి, డెలివరీస్ ఉంటూ ఉంటాయి, అయినా సరే ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఎనీ టైం ఎప్పుడైనా నో చెప్పకుండా ముందుకు వస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దట్. అండ్ చాలా సందర్భాల్లో ఎప్పుడైతే మనం కన్సీవ్ అవుతూ ఉంటామో ఫస్ట్ 3 months అసలు ఎలాంటి కేర్ తీసుకోవాలో చాలామందికి తెలియదు. అసలు ఆ 3 నెలలు ఎలా ఉండాలి, ఏ కేర్ తీసుకోవాలి అంటారు మేడం? బేసిక్గా కేర్ అంటే ఫస్ట్ 3 monthsలో మనకి బాడీ ఆల్ ఆఫ్ ఎ సడన్ కంప్లీట్గా మారిపోతూ ఉంటుంది. న్యూ హార్మోన్ మన బాడీని మొత్తం డ్రైవ్ చేస్తూ ఉంటుంది. సో ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల సడన్గా ఆల్ ఆఫ్ మోస్ట్ కామన్ సిమ్టమ్స్ నేను చెప్పుకుంటూ వస్తే చాలామందికి వికారంగా, ఏది తినాలనిపించకపోవడం, ఇలాంటి సెన్సేషన్ చాలా కామన్గా ఉంటుంది. చాలామంది ఏం చేస్తూ ఉంటారంటే ఏమి తినాలనిపించకపోవడం వల్ల మొత్తానికి తినడమే మానేస్తారు ఉదయం నుంచి సాయంత్రం వరకు. మరి బేబీకి న్యూట్రిషన్ ఎట్లా వెళ్తుంది? సో ఆ నాజియా అనిపించినప్పుడు మీ డాక్టర్తో మాట్లాడితే కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ చెప్తారు. న్యాచురల్ మెథడ్స్లో కొంచెం దాన్ని ఎలా తగ్గించుకోవాలి, దాని తర్వాత అది కూడా తగ్గకపోతే ఏమైనా మెడిసిన్స్ వేసుకోవాలా, ఇది అడిగి టైమ్లీ ఫుడ్ తీసుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్.
ప్రెగ్నెన్సీ టైంలో చాలా ఎక్కువ యూరిన్ అనేది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది బికాస్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీ చేంజెస్, హార్మోన్ చేంజెస్ వల్ల. కంటిన్యూస్గా యూరిన్ వెళ్ళడం వల్ల ఏంటంటే వాళ్ళకి డిస్టర్బ్డ్ స్లీప్ ఉంటుంది. ఎక్కడికైనా వెళ్ళాలన్నా యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళాల్సి వస్తుందేమో అని కొన్ని స్కిప్ చేసేస్తూ ఉంటారు. సో అదేంటంటే దానికి కూడా కొన్ని టైలర్ ట్రీట్మెంట్స్ లాగా చెప్తాను అన్నమాట. టువర్డ్స్ నైట్ అయ్యేసరికి కొంచెం వాటర్ తక్కువగా తాగడం, డేలో కొంచెం ఎక్కువ తాగడం, నైట్ అయ్యేసరికి కొంచెం లిక్విడ్ మనం తీసుకునేది తగ్గిస్తే ఆటోమేటిక్గా నైట్ వచ్చే యూరినరీ ఫ్రీక్వెన్సీ కొంతవరకు తగ్గుతుంది. ఇవి యూజువలీ. అండ్ సెకండ్ థింగ్, చాలా మంది ప్రెగ్నెన్సీ రాగానే అదేదో బెడ్ రెస్ట్ తీసుకోవాలన్నట్టు 3 నెలలు చేసే యాక్టివిటీస్ అన్నీ ఆపేసి కంప్లీట్గా మంచానికి పడుకుని ఉంటారు. అది కూడా అస్సలు మంచిది కాదు. అలా ఉండడం వల్ల మోస్ట్ కామన్ ఈ హార్మోనల్ చేంజెస్ ఇంకొంచెం ఇంటెన్స్గా అగ్రవేట్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సెకండ్, కొంచెం వెయిట్ ఎక్కువ ఉన్న వాళ్ళకి ఏంటంటే కాళ్ళలో లెగ్ క్లాట్స్ లాంటివి రావడం, దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఎక్కువ అయ్యే అవకాశం కూడా చాలా ఉంటుంది. సో మీ రెగ్యులర్ లైఫ్ స్టైల్ ఎలా ఉందో అదే కంటిన్యూ చేయొచ్చు. అండ్ చాలామందికి సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయకూడదేమో, సెక్షువల్ ఇంటర్కోర్స్ చేస్తే మిస్క్యారేజ్ అయిపోతుందేమో, ఇలాంటి మిస్కన్సెప్షన్స్ కూడా ఉంటాయి. యాక్చువల్లీ అంతవరకు రెస్ట్రిక్ట్ చేసుకోవాల్సిన అవసరం కూడా లేదు. యాజ్ లాంగ్ యాజ్ యువర్స్ ఇస్ అన్ అన్కాంప్లికేటెడ్ ప్రెగ్నెన్సీ, ప్లజెంటాలో ఏమీ ప్రాబ్లం లేదు, బ్లీడింగ్ ప్రాబ్లం ఏమీ లేదు అంటే, ఇఫ్ యు ఆర్ హ్యాపీ, మీరు కంఫర్టబుల్గా ఉంటే ఇంటర్కోర్స్ కూడా ఏమీ కాంట్రాఇండికేటెడ్ కాదు. భార్య భర్త కూడా కలిసి ఉండొచ్చు. ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ఓకే ప్రెగ్నెన్సీలో కొన్ని చేంజెస్ ఏర్పడతాయి, దీనికి మన బాడీని ఎలా అడ్జస్ట్ చేయాలి, దీన్ని ఎలా ఎంజాయ్ చేయాలి ప్రెగ్నెన్సీ, దాని మీద ఫోకస్ చేస్తే యూ విల్ ఫైండ్ అ సొల్యూషన్ ఫర్ ఎవ్రీ ప్రాబ్లమ్. బట్ ఫస్ట్ 3 monthsలోనే చాలా మందికి మిస్క్యారేజెస్ ఎక్కువగా మనం చూస్తూ ఉంటుంటాము. ఐఎమ్ ప్రెగ్నెంట్ అని చెప్తూ ఉంటుంటారు. ఒక 2 weeks తర్వాత 3 weeks తర్వాత ఎలా ఉంది అన్నప్పుడు మిస్క్యారేజ్ అయిపోయిందని చెప్తూ ఉంటుంటారు. ఇది మళ్ళీ రిపీటెడ్గా మనం వింటూ ఉన్నాము. దేనివల్ల అంటే కన్సీవ్ అయ్యి వెంటనే మిస్క్యారేజ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటారు అసలు? యూజువలీ ఇట్లా మొదటి 3 నెలల్లో మిస్క్యారేజ్ అవ్వడానికి మోస్ట్ కామన్ రీజన్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్. అంటే బేబీకి జన్యుపరంగా ఏదో ప్రాబ్లం ఉండడం వల్ల 80% ఆఫ్ ద మిస్క్యారేజ్ వాటి వల్లే అవుతూ ఉంటాయి, ఆల్మోస్ట్ 80 to 90%. కాకపోతే ఏంటంటే ఇవి స్పొరాడిక్గా, అంటే ర్యాండమ్గా వచ్చే జెనెటిక్ చేంజెస్, ఇవి మళ్ళీ ప్రెగ్నెన్సీలో రిపీట్ అయ్యే అవకాశం చాలా తక్కువ. అయితే ఒక 10% ఆఫ్ ద కపుల్స్, అంటే 100 మందిలో 10 మందిని తీసుకుంటే వాళ్ళకి అయ్యే మిస్క్యారేజ్కి స్పెసిఫిక్ రీజన్స్ ఉంటాయి. థైరాయిడ్ అబ్నార్మాలిటీ కావచ్చు, ఆటో ఇమ్యూన్ ప్రాబ్లమ్స్, అంటే మన బాడీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయంటే యాంటీబాడీస్ జనరేట్ చేస్తూ ఉంటాయి మన బాడీలో సెల్స్కి. అవి బేబీని కూడా ఆటో ఇమ్యూన్, బయట నుంచి వచ్చిన ఆర్గానిజం లాగా ట్రీట్ చేసి యాంటీబాడీస్ డైరెక్ట్ అవడం వల్ల మిస్క్యారేజ్ అయిపోతూ ఉంటాయి. కొంతమందికి బ్లడ్ డిజార్డర్స్ ఉంటాయి, యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్ అంటారు. బ్లడ్ బాగా థిక్ అయిపోవడం వల్ల బేబీకి బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా అవ్వక మిస్క్యారేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది. కొన్ని ఇన్ఫెక్షన్స్ వల్ల కూడా రిపీటెడ్గా మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యూజువలీ ఏంటంటే ఫస్ట్ టైం మిస్క్యారేజ్ అయితే వీ మోస్ట్లీ సస్పెక్ట్ ఓకే వీళ్ళకి జన్యుపరంగానే ఏదైనా ప్రాబ్లం ఉండుండొచ్చు బేబీకి. సో మేము వాళ్ళని రీఅష్యూర్ చేస్తాం, ఒక 2 months గ్యాప్ తీసుకుని బాడీని ప్రిపేర్ చేసుకుని మళ్ళీ ప్రెగ్నెన్సీ ట్రై చేయమని చెప్తాం. ఇన్ కేస్ 2 pregnancies కన్సిక్యూటివ్గా ఇలానే బేబీ హార్ట్ బీట్ లేకపోవడం, గ్రోత్ సరిగా లేకపోవడం ఇలా అవుతుంటే డెఫినెట్గా వాళ్ళకి ఇన్వెస్టిగేట్ చేసుకోండి, టెస్టులు చేస్తామన్నమాట కొన్ని. అంటే అట్లీస్ట్ కారణం తెలుసుకుంటే నెక్స్ట్ ప్రెగ్నెన్సీకి ప్రివెంట్ చేయగలిగే కాజెస్ ఏమైనా ఉంటే ట్రీట్ చేయడం. టెస్టులు ఉంటాయి మ్యామ్ వాళ్ళకి? అంటే వెంటనే మిస్క్యారేజెస్ అయ్యే యూజువల్గా ఇలా వెంటనే మిస్క్యారేజ్ అయ్యి ఫస్ట్ చూడాల్సింది గర్భసంచిలో ఏదైనా ప్రాబ్లం ఉందా. కొంతమందికి పుట్టుకతోనే సెప్టమ్ లాంటి ప్రాబ్లం ఉంటుంది, గర్భసంచి చీలిపోయి ఉంటుంది. వాళ్ళకి ఏంటంటే బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగకపోవడం వల్ల రిపీటెడ్గా ఫస్ట్ ట్రైమిస్టర్ మిస్క్యారేజెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సెకండ్, థైరాయిడ్లో నార్మల్ థైరాయిడ్ కాకుండా ఆటో ఇమ్యూన్ థైరాయిడైటిస్ అని ఒక ఎంటిటీ ఉంటుంది. వాళ్ళలో కూడా అంతే, యాంటీబాడీ లెవెల్స్ బాగా ఎక్కువ ఉండటాన ఆ థైరాయిడ్ అన్కంట్రోల్డ్ అయిపోయి ఆ యాంటీబాడీస్ బేబీని ఇది చేయడం స్టార్ట్ చేస్తాయి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇందాక నేను చెప్పినట్టు యాంటీఫాస్ఫోలిపిడ్ యాంటీబాడీ సిండ్రోమ్. ఈ యాంటీబాడీస్ కూడా బ్లడ్ని బాగా థిక్గా చేసేయడం వల్ల మదర్కి రిపీటెడ్గా మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఫోర్త్ ఇంపార్టెంట్, సిఫిలిస్ అని ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. అది చాలా మందికి తెలియకుండా బాడీలో ఉంటుంది. యూజువల్లీ సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్, భార్య భర్త కలిసినప్పుడు వచ్చే ఇన్ఫెక్షన్ అది. దాంట్లో కూడా డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి, అంటే గ్రేడ్స్ ఆఫ్ ఇంటెన్సిటీ ఆఫ్ ఇన్ఫెక్షన్. దానివల్ల కూడా కొంతమందికి రిపీటెడ్గా మిస్క్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఎవరైనా, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పినట్టు జెనెటిక్ అండ్ క్రోమోజోమల్ ప్రాబ్లమ్స్ ఫ్రమ్ ద పేరెంట్స్. తల్లిదండ్రుల్లో అన్బ్యాలెన్స్డ్ ట్రాన్స్లోకేషన్స్ ఉండడం వల్ల పుట్టే బేబీకి జెనెటిక్ ప్రాబ్లం రావడం వల్ల చనిపోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఈ వీటి కోసం మనం రూల్ అవుట్ చేయడం స్టార్ట్ చేస్తాం. తల్లిదండ్రులకి జెనెటిక్ టెస్టింగ్ చేయడం కానీ, మదర్కి సోకాల్డ్ యాంటీబాడీస్ ఏమైనా ఉన్నాయని చెక్ చేయడం కానీ, బ్లడ్ లెవెల్స్ ఇవన్నీ చూసి ఓకే వీటిలో ఏదైనా ప్రాబ్లం ఉంటే అది ట్రీట్ చేసిన తర్వాతే ప్రెగ్నెన్సీకి వెళ్ళమని చెప్తాం.
సో వెంటనే మిస్క్యారేజెస్ అవుతున్నాయి కదా అంటే గర్భం నిలబడట్లేదని అర్థం కాదు. డెఫినెట్గా ఏదో ప్రాబ్లం ఉంది లోపల. ఆ టెస్ట్లు అనేవి చేయించుకోవాలి. చాలా మంది రూరల్లో ఉన్న వాళ్ళు ఏంటి అంటే నిలబడట్లేదులే, సరిగా తినట్లేదనో, పని ఎక్కువ అయిపోయిందనో, స్ట్రెస్ అని ఇలా అనుకుంటూ వదిలేస్తారు. బట్ ఏ టెస్ట్లు చేయించరు. దానివల్ల పుట్టే పిల్లలు ఒక 4-5 గర్భాల తర్వాత అయినా సరే పాపం ఏదో ఒక ఇష్యూతోనే పుడుతూ ఉంటుంది బేబీ. మీరు చెప్పినట్టు కొన్ని టెస్ట్ల ద్వారా మేబీ వీటిని రూల్ అవుట్ చేయొచ్చు. థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ మ్యామ్. అండ్ చాలా సందర్భాల్లో డెలివరీ డేట్ అనేది డాక్టర్స్ నిర్ధారిస్తూ ఉంటుంటారు. పలానా మంత్ పలానా డేట్ వరకు మనం చూడొచ్చు, ఈ డేట్లో అయ్యే అవకాశం ఉంటుంది, అట్లీస్ట్ మంత్ కన్ఫర్మ్ చేస్తుంటుంటారు. అది ఆ నిర్ధారణ అసలు ఎలా ఉంటుంది అంటారు? యూజువల్గా పుస్తకాల ప్రకారం ఏంటంటే ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది పూర్తిగా 40 వారాలు కంప్లీట్ అయిన తర్వాత మేము ఇస్తాం ఆ డేట్. అంటే 10వ నెల వచ్చిన ఒక వారం రోజులకి ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ. అయితే మనకు అసలు ప్రెగ్నెన్సీ ఫార్మేషన్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 14th or 15th డే ఆఫ్ ద పీరియడ్ మీకు ఓవ్యులేషన్ ఎగ్ రిలీజ్ అయితే ఆ టైంలో భార్యాభర్త కలిసి ఉంటే మనకి బిడ్డ తయారయ్యి ఆ బిడ్డ లోపల కూర్చున్న వారానికి మనకి ప్రెగ్నెన్సీ టెస్ట్ పాజిటివ్ వస్తుంది. ఓకే, కూర్చున్న వారానికి అంటే ఆల్మోస్ట్ 14th డే ఓవ్యులేషన్ అయితే అరౌండ్ 21st డే బేబీ లోపల కూర్చుని ఉంటే అది కూర్చున్న వారానికి అరౌండ్ 28th డే మనకి కన్వెన్షనల్గా చేసుకునే యూరిన్ ప్రెగ్నెన్సీ కిట్లో పాజిటివ్ వస్తుంది. సో ఇప్పుడు వెనక్కి వెళ్ళి అమ్మాయిని నాకు బేబీ ఎప్పుడు ఫామ్ అయిందంటే మనం చూడగలమా? లాస్ట్ సైకిల్లో ఎగ్ ఎప్పుడు రిలీజ్ అయిందో మనకు తెలియదు, ఇంప్లాంటేషన్ ఎప్పుడు జరిగిందో మనకు తెలియదు. సో అందాజాగా ఏం చెప్తామంటే లాస్ట్ పీరియడ్ డేట్ అనేది ప్రతి అమ్మాయి గుర్తుపెట్టుకోగలుగుతుంది. నీకు లాస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చిందేమంటే పలానా డేట్ అందరూ చెప్పగలుగుతారు. సో యూజువల్గా మేము ఏం చెప్తాం, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న వాళ్ళకి లాస్ట్ పీరియడ్ డేట్ నుంచి క్యాలిక్యులేట్ చేసి 40 వారాలకి ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అనేది ఇస్తాం. ఓకే, కానీ యాక్చువల్గా మనకు ప్రెగ్నెన్సీ పాజిటివ్ వచ్చేది 4 వారాలకి. మనకి ప్రెగ్నెంట్ అని తెలిసే టైంకి 4 వారాలు అయిపోతుంది. సో రెస్ట్ ఆఫ్ ది 36 వీక్స్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో బట్ ఇప్పుడు మనం జూను అట్లా మనం చెప్పినప్పుడు ఆ మంత్ దాటిపోయి డెలివరీ అవ్వట్లేదు, పెయిన్స్ రావట్లేదు, అది సేఫ్ అంటారా లేదంటే డాక్టర్ని మళ్ళీ కన్సల్ట్ అవ్వాలి అంటారా? యూజువల్గా వీటిని పోస్ట్ డేటెడ్ డెలివరీస్ అంటారు. అంటే మనం ఎస్టిమేటెడ్ డేట్ ఆఫ్ డ్యూ డేట్ ఇచ్చినా కూడా ఆ టైంకి కూడా పెయిన్స్ రాలేదంటే కొన్ని సెంటర్స్లో ఏంటంటే 40 వారాల 6 రోజులు అంటే ఇంకొక 6 రోజులు ఎక్స్ట్రా వెయిట్ చేస్తారు డేట్ దాటిపోయిన తర్వాత. ప్రొవైడెడ్ యూజువల్గా ఏంటంటే నెలలు నిండిపోయి మనం డేట్ ఇచ్చిన తర్వాత కొన్ని కాంప్లికేషన్స్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే నెలలు నిండే కొద్దీ ఉమ్మనీరు అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఆ తగ్గిపోవడం వల్ల కొంతమందికి బాగా తగ్గిపోయి లోపల బేబీ మోషన్ వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది. దాన్ని మెకోనియం స్టెయిన్ లైకర్ అంటారు. సో యూజువల్లీ 40 వీక్స్ దాటిన తర్వాత కొన్ని బేబీస్కి మెకోనియం స్టెయిన్ లైకర్ అయ్యే అవకాశం ఉంటుంది. అందుకోసమనే ఒకవేళ ఎవరైనా మదర్ 40 వీక్స్ తర్వాత మేము ఇంకా వెయిట్ చేద్దామని అనుకుంటే వాళ్ళని 3 రోజులకి ఒకసారి స్కానింగ్కి పిలుస్తాం. ఉమ్మనీరు ఎంత ఉంది, బేబీ హార్ట్ బీట్ అది బాగుందా లేదా, NST అని ఒక టెస్ట్ చేసి బేబీ బాగుంది అనుకుంటే ఇంకొక 3 రోజులు కూడా వెయిట్ చేస్తాం. కొన్ని సెంటర్స్లో ఏంటంటే ఆ రిస్క్ ఉన్న వాళ్ళు 40 వారాల తర్వాత ఇండక్షన్ అనే ఒక పాలసీ ఉంటుంది. అంటే నొప్పులు తీసుకురావడానికి ఆర్టిఫిషియల్గా మనం మెడిసిన్స్ అవి ఇవ్వడం. అది యూజువల్లీ సక్సెస్ బాగానే అవుతుంది. ఆల్మోస్ట్ 60-70% మందికి బాగానే లేబర్ పెయిన్స్ వస్తే మనం ఇచ్చిన మెడిసిన్స్ వల్ల న్యాచురల్ లేబర్స్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. సో మనం ఆ ఎస్టిమేషన్ ఆ విధంగా తీసుకునే అవకాశం ఉంటుంది. అండ్ చాలా సందర్భాల్లో ఇంత వెయిట్ పెరగాలి అని చెప్తూ ఉంటుంటారు. అంటే నానుడి ఎలా ఉంటుందంటే ఇప్పుడు ఇద్దరికి తినాలి నువ్వు అని చెప్తారు తల్లికి. భోజనం పెట్టేటప్పుడు అసలు అంత తినబుద్ధి అవ్వదు, ఫస్ట్ అసలు తినబుద్ధి అవ్వదు ప్రెగ్నెన్సీలో. పొరపాటున అన్నం కొంచెం తక్కువ తిన్నామంటే కడుపులో ఉన్న బిడ్డకు కూడా తినాలి అంటూ ఉంటారు. వెయిట్ పుటాన్ అవుతున్న భయం చాలా ఎక్కువ ఉంటుంటుంది. ఎంత వెయిట్ వరకు మనం తీసుకోవచ్చు అంటారు? బియాండ్ కనుక వెళితే ఏదైనా ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ ఉంటాయి అంటారు? యూజువల్గా ఈ వెయిట్ గెయిన్ ఎంత అవ్వాలి అనేది ఆ మదర్ యొక్క ప్రీ ప్రెగ్నెన్సీ వెయిట్ మీద ఆధారపడి ఉంటుంది. నాట్ ఓన్లీ వెయిట్, BMI అంటారు, వెయిట్ టు హైట్ రేషియో. అంటే ఆమె హైట్కి ఆమె ఎంత వెయిట్ ఉంది, దీన్ని BMI అంటారు. అది BMI బుకింగ్ అప్పుడే ఫస్ట్ అమ్మాయి రాగానే ఫస్టే క్యాలిక్యులేట్ చేసి పెడతాం. నార్మల్ BMI ఎప్పుడు 20 నుంచి 25 మధ్యలో ఉంటుంది. సో దీస్ ఆర్ కాల్డ్ ఎస్ నార్మల్ వెయిట్ విమెన్. 20 కంటే తక్కువ ఉన్న వాళ్ళు అండర్ వెయిట్. అంటే వీళ్ళు స్టార్టింగ్ ప్రెగ్నెన్సీయే చాలా డెఫిసిట్తో స్టార్ట్ అవుతున్నారు. 25 నుంచి 30 వరకు ఓవర్ వెయిట్ బట్ స్టిల్ ఓకే. 30 దాటిన దగ్గర నుంచి ఒబీస్ కేటగిరీలోకి వస్తారు. BMI 30 కంటే ఎక్కువ ఉంటే వీళ్ళని ఒబీస్ కేటగిరీలో పెడతాం. సో వీళ్ళు ప్రీ ప్రెగ్నెన్సీ BMI క్యాలిక్యులేట్ చేసింది దాన్ని బట్టి మీకు ఓవరాల్గా ఇంత వెయిట్ గెయిన్ అవ్వచ్చు అని చెప్తాం. లో BMI ఉన్న వాళ్ళకి ఇప్పుడు యావరేజ్ నార్మల్ వెయిట్ BMI 20 to 25 మధ్యలో BMI ఉన్న వాళ్ళకి యావరేజ్గా 11 to 13 kgs మధ్యలో పెరగచ్చు. ఓకే, 9 monthsలో. అంటే ఆన్ అండ్ యావరేజ్ ఫస్ట్ 3 monthsలో 1 kg పెరిగినా దాని తర్వాత ఒక 3 kg, లాస్ట్లో ఒక 3 to 6 kgs ఈజీగా పెరగచ్చు లాస్ట్ 3. ఈ ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి ఏంటంటే అంత వెయిట్ గెయిన్ రికమెండెడ్ కాదు.
బాగా ఎక్కువ వెయిట్ గెయిన్ అయితే వాళ్ళకి ప్రెగ్నెన్సీలో కాంప్లికేషన్స్ కూడా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్రెడీ ఈ BMI 30 పైన ప్రెగ్నెన్సీ స్టార్ట్ చేసిన వాళ్ళకి ప్రెగ్నెన్సీలో మిగతా పాపులేషన్తో కంపేర్ చేస్తే ఒక 5 to 10% రిస్క్ ఉండే అవకాశం ఉంటుంది. లైక్ బీపీ ఎక్కువ రావడం, షుగర్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉండడం, బేబీస్ కూడా చాలా ఎక్కువ వెయిట్ గెయిన్తో పుట్టడం వల్ల సిజేరియన్ అయ్యే అవకాశం, సిజేరియన్ టైంలో కాంప్లికేషన్స్ అవ్వడం, పోస్ట్ ఆప్ ఇన్ఫెక్షన్స్ అయ్యే అవకాశం డెలివరీ అయిన తర్వాత, ఇవి కొంచెం ఎక్కువగా ఉంటాయి వాళ్ళకి. అందుకే చాలా గ్రాడ్యువల్ వెయిట్ గెయిన్ రికమెండ్ చేస్తాం. ఈ నార్మల్ BMI ఉన్న వాళ్ళకి కూడా 11 to 13 kgs వరకు రికమెండెడ్. ఎవరైతే అండర్ వెయిట్ కేటగిరీ ఉంటారంటే ప్రెగ్నెన్సీ స్టార్టింగే చాలా తక్కువ వెయిట్తో ఉంటారు, వాళ్ళు కొంచెం హై క్యాలరీ డైట్ రికమెండ్ చేస్తాం. అట్లీస్ట్ 15 to 17 kgs వరకు కూడా వాళ్ళు వెయిట్ గెయిన్ అవ్వచ్చు త్రూ అవుట్ ప్రాబ్లమ్. ఎస్. సో ప్రెగ్నెన్సీలో ఇప్పుడు వెయిట్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి, మేము వెయిట్ ఉన్నాము ఇప్పటి నుంచే బాడీని ప్రాపర్గా సెట్ చేసుకోవాలని జిమ్ చేస్తూ ఉంటారు. ప్రెగ్నెన్సీలో జిమ్ని మనం రికమెండ్ చేయొచ్చు అంటారా మేడం? వెయిట్ లాస్ కోసం అయితే నో. వెయిట్ లాస్ ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత యూ షుడ్ నాట్ కాన్సన్ట్రేట్, అంటే బరువు తగ్గడం కోసం ప్రయత్నించకూడదు. గ్రాడ్యువల్ వెయిట్ గెయిన్ ఎలా అవ్వాలనేది ఆలోచించాలి. ఇప్పుడు ఒక అమ్మాయికి ఆల్రెడీ తనకి ప్రెగ్నెన్సీకి ముందు ఈ ఎక్సర్సైజెస్ అవన్నీ చేయడం తన బాడీకి అలవాటే ఉందనుకోండి, ఆ ప్రెగ్నెన్సీ టైంలో కూడా అవి కంటిన్యూ చేయొచ్చు. ఎక్సెప్ట్ పెద్ద పెద్ద వెయిట్స్ చేయడం తప్ప జెంటిల్ వెయిట్ ట్రైనింగ్, నార్మల్ కార్డియాక్ ఎక్సర్సైజెస్ అలాంటివి ఖచ్చితంగా చేసుకోవచ్చు. బట్ ప్రత్యేకించి వెయిట్ లాస్ కోసం ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత విపరీతంగా జిమ్లు చేసేయడం అది మంచిది కాదు. ఓకే. బికాస్ వాళ్ళ బాడీకి ఆల్రెడీ దాట్ పార్ట్ ఆఫ్ ది ఎక్సర్సైజ్, ఆ ఎక్సర్సైజ్ వాళ్ళకి అలవాట్లేదు. ఇప్పుడు ఆల్ ఆఫ్ ఎ సడన్ హెవీ ఎక్సర్సైజ్ చేస్తే బాడీలో స్ట్రెస్ హార్మోన్స్ పెరిగిపోయి దానివల్ల బేబీ మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. సో ప్రెగ్నెన్సీలో వెయిట్ లాస్ అనే కాన్సెప్ట్ ఉండకూడదు ఎప్పుడు. అందుకే అంత ఎక్కువ BMI ఉన్న వాళ్ళు కూడా కాస్త రికమెండెడ్ వెయిట్ గెయిన్ ఉంది. ఒక 7 to 8 kgs ఎందుకు పెరగాలి? అది బేబీకి అవసరం. ఆ బాడీలో వచ్చే చేంజెస్ వల్ల ప్లెజెంటా మాయ పెరగాలి, లోపల ఉమ్మునీరు పెరగాలి, బిడ్డ పెరగాలి. సో ఇంత పెరగాలంటే ఇంత రికమెండెడ్ వెయిట్ గెయిన్ అయితే ఉండొచ్చు. అండ్ ఇదే ప్రాసెస్లో చాలామంది వర్కింగ్ ఉమెన్ ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఆఫ్టర్ ఎప్పుడైతే మనం ప్రెగ్నెంట్ అవుతూ ఉంటుంటామో ఆ టైంలో కొంతమంది స్వతహాగా కార్స్ డ్రైవ్ చేస్తూ ఉంటుంటారు, 2-wheeler డ్రైవ్ చేస్తూ ఉంటుంటారు. సో సేఫ్ అంటారా డ్రైవింగ్ అనేది? మనం సజెస్ట్ చేయొచ్చా ప్రెగ్నెన్సీలో? యూజువలీ ప్రెగ్నెన్సీలో డ్రైవ్ చేయడం వల్ల ఏంటంటే పోస్చర్ వేరియేషన్ బాగా ఎక్కువైపోయి బ్యాక్ సపోర్ట్ ఉండదు కదా. ఆల్రెడీ కడుపులో బిడ్డ పెరగడం వల్ల కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల వాళ్ళకి బ్యాక్ పెయిన్ అనేది నార్మల్గానే స్టార్ట్ అవుతుంది. దానికి తోడు వెనకాల సపోర్ట్ లేకుండా కంటిన్యూస్గా 2-wheelerలో డ్రైవ్ చేస్తుంటే సడన్ బ్రేక్స్ చేస్తూ ఉండాలి. అంటే ఒక రకమైన స్ట్రెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ రోడ్స్ మీద వెళ్తూ ఉంటే ఎంతో ప్రశాంతంగా వెళ్ళాం కదా, ఎస్పెషల్లీ బిజీ రోడ్స్ లాంటి ట్రాఫిక్ రోడ్స్లో వెళ్ళేటప్పుడు ఆ స్ట్రెస్ సడన్గా బ్రేక్ చేయడం వల్ల మజిల్ కాంట్రాక్ట్ అయిపోయి ఏదో ఒక మజిల్ పట్టుకోవడం అవుతుంది, ఏవో ఒక చిన్న చిన్న యాక్సిడెంట్స్ అయ్యే అవకాశం ఉంటుంది. షార్ట్ జర్నీస్ ప్లెయిన్ రోడ్స్ అయితే వెళ్ళొచ్చు. లాంగ్ దూరాలు వెళ్ళడం, బాగా హెవీ ట్రాఫిక్స్లో నేనైతే పర్సనల్గా ఎవరికి రికమెండ్ చేయను. ఎస్పెషల్లీ 2-wheeler అయితే నో. ఇన్ కేస్ 4-wheelerలో వెళ్ళాలంటే వెళ్ళొచ్చు. వెళ్ళొచ్చు, స్లోగా డ్రైవ్ చేసుకుంటూ బ్రేక్ కూడా ఆలోచించి వేసుకుంటూ స్లోగా వెళ్ళొచ్చు. ర్యాపిడ్ చాలా ఫాస్ట్గా వెళ్ళిపోయి సడన్ బ్రేక్లు నొక్కుతూ ఉంటే పొట్టు వెళ్ళి దానికి తగులుతూ ఉంటుంది, అది కూడా రిస్కే. మళ్ళీ అలా చేయకుండా ఉంటే బెటర్. గ్రాడ్యువల్గా స్లో మోడ్లో వాళ్ళు డ్రైవ్ చేసుకుంటూ ప్లెయిన్ రోడ్స్లో ఎక్కువగా గతుకులు లేకుండా నెమ్మదిగా స్పీడ్ బ్రేకర్స్ అది వెళ్ళినప్పుడు కొంచెం స్లోగా వెళ్ళడం, అలా చేస్తూ డ్రైవింగ్ ఈజ్ నాట్ కాంట్రా ఇండికేటెడ్, వెళ్ళొచ్చు. ఓకే. అన్లెస్ ఇప్పుడు కొంతమందికి ఏంటంటే మాయకి ఎందుకుంటూ ఉంటుంది, ప్లెజెంటా ప్రీవియా అంటారు. అలాంటి వాళ్ళకి మేమే చెప్తాం కొంచెం జాగ్రత్తగా ఉండండి, కొంచెం డ్రైవింగ్ అది అవాయిడ్ చేసి బట్ బికాస్ మనం ఎంత స్లోగా వెళ్ళి సడన్గా ముందు నుంచో వెనక నుంచి వచ్చి ఎవరైనా గుద్దేశారనుకోండి, ఆ స్ట్రెయిన్ వల్ల మళ్ళీ ప్లెజెంటా పక్క జరిగితే బ్లీడింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో యూజువలీ కొంచెం రెస్ట్ రికమెండ్ చేస్తాం. మన సంస్కృతిలో కనుక మనం చూస్తే శ్రీమంతంలో గోరింటాకులని ఇవి చాలా మ్యాండేటరీగా పెడుతూ ఉంటుంటారు. అండ్ వీటికి సంబంధించి రీసెంట్గా నేను కొన్ని వీడియోస్ చూశాను కాబట్టి అడుగుతూ ఉన్నాను. కొంతమందికి 9th monthలో చేసే అలవాటు ఉంటుంది, చేతుల నిండా గోరింటాకు ఉంటుంది. ఇట్లా గోరింటాకు ఉండకూడదు అని చెప్తూ ఉన్నారు. ఆపరేషన్స్కి ఎస్పెషల్లీ ఆ టైంలో వెళ్ళే డెలివరీ టైంలో చేతులకు ఉండకూడదు అంటున్నారు. అంటే ఉండడం వల్ల ఏంటి ఇబ్బంది అంటారు మేడం అసలు? బేసిక్గా ఏంటంటే ఇప్పుడు చేతులు ఇట్లా ఉన్నాయనుకోండి, మనం పల్స్ ఆక్సిమీటర్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ యూస్ చేస్తాం డెలివరీ టైంలో. అది నార్మల్ డెలివరీ అవనండి, సిజేరియన్ అవనండి, మీ బ్లడ్లో ఆక్సిజన్ లెవెల్స్ ఎంత ఉన్నాయో చూడడం కోసం SpO2 అంటారు. దాన్ని క్యాలిక్యులేట్ చేయడం కోసం ఒక పరికరం లాంటిది పెడతారు, పల్స్ ఆక్సిమీటర్. అది ఎలా వర్క్ చేస్తుంది, దాంట్లోంచి వచ్చే ఒక ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ మన వేల్లో ఉన్న బ్లడ్ వెజల్ లోపలికి వెళ్ళి ఆ పల్సేషన్ బట్టి క్యాలిక్యులేట్ చేస్తుంది ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది అని. ఇన్ కేస్ మనం ఇదంతా గోరింటాకు పెట్టేసాం అనుకోండి, ఆ గోరింటాకులోంచి అది పెనట్రేట్ అయ్యి వెజల్లోకి సరిగ్గా వెళ్ళలేకపోతే వాల్యూ కరెక్ట్గా రాదు, కరెక్ట్గా సెన్స్ చేయలేకపోతుంది అనమాట. ఈ సెన్సార్ లెవెల్స్ ఎఫెక్ట్ అయిపోతాయి. అందుకోసమని ప్రెగ్నెన్సీ స్పెషల్లీ డెలివరీకి ముందు వచ్చినప్పుడు ఖచ్చితంగా గోరింటాకు రికమెండ్ చేయం. ఇన్ కేస్ ముందులో ఏమైనా పెట్టుకున్నా కూడా జస్ట్ కొంచెం లైట్గా అట్లా పెట్టుకుని తొందరగా వాష్ చేసేసుకుంటేనే బెటర్. అండ్ ఇదే గోరింటాకుకి సంబంధించి
గోరింటాకు చిన్న చిన్న టాబ్లెట్స్ లాగా చేసుకొని తినండి, పాప అయినా బాబైనా ఎర్రగా పుడతాయి. సో అసలు ఇది మిత్తా, ఇది ఫ్యాక్టా అండి? అసలు కంప్లీట్ మిత్. అసలు గోరింటాకు ఎవరైనా తింటారండి? దాంట్లో ఏం మెడిసినల్ వాల్యూ ఉంటుంది? ఏం ఉండదు, జస్ట్ మిత్ అంతే. మనకి ఏంటంటే స్పెషల్లీ ఇండియన్ పాపులేషన్కి నేను గమనించింది, ఎంత కలర్ పిచ్ అంటే అంత కలర్ పిచ్. నాకు అర్థం కాదు. కలర్ ఆఫ్ ద బేబీ అనేది జెనెటికల్లీ డిటర్మిన్డ్. నువ్వు ఏం తిన్నా లోపలిగా ఏమంటారు, తెల్లగా ఉంటుందని ఏమంటారు, సున్నం తినేసినా కూడా వాడు ఏ కలర్లో రావాలి అదే కలర్లో. జస్ట్ నువ్వు ఏదో తిన్నావు, ఏమైనా మనం డ్రగ్స్ వాడినా కూడా టెంపరీ ఎఫెక్టే ఉంటుంది బేబీ స్కిన్ మీద. అల్టిమేట్గా వాడు రావాల్సిన కలర్లోనే వస్తాడు బయటికి. సో దయచేసి గోరింటాకులు తినాలి ఇవన్నీ అసలు మానేసేయండి. డాక్టర్ రికమెండ్ చేసిన మెడిసిన్స్ టైంకి తీసుకోండి, హెల్దీ బ్యాలెన్స్డ్ డైట్ తినండి. సో పొరపాటున కూడా ఇటువంటివి అనేవి రికమెండ్ చేయకూడదు. అండ్ కొన్ని సందర్భాల్లో అవి ఎఫెక్ట్ కూడా చూపించవచ్చు. అదేమైనా పడలేదంటే ఎలర్జీ వచ్చు, వామిటింగ్స్, మోషన్స్ అయ్యాయంటే మళ్ళీ అదొక తలకాయ నొప్పి. అండ్ ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీలో చాలామంది చెప్పేది ఏంటంటే నిద్రలు పట్టట్లేదు రాత్రుల్లో అంటూ ఉంటారు. ఎస్పెషల్లీ అది డెలివరీ ముందు బాగా ఉంటుంది. 9th మంత్లో అయితే రాత్రులు ఇంకా మొత్తం జాగారాలి. అయితే ఎందుకు మాకు ప్రెగ్నెన్సీ తీసుకున్నామన్న టఫ్ సిచ్యుయేషన్ కూడా ఎలోన్ అయిపోతూ ఉంటారు మేడం. ఎందుకు అది అందరికీ ఉంటుందంటారా? కొంతమందిలోనే ఇది కనిపించే అవకాశం ఉంటుందా? యూజువల్లీ నేను గమనించింది ఏంటంటే చాలా మందిలో ఉంటుంది. ఇంకా మోస్ట్ కామన్గా ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మరీ ఎక్కువ ఉంటుంది. ఫస్ట్ మోస్ట్ కామన్ ఫిజియాలజీ వైపు మనం చూసుకుంటే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల నేను ముందుగా చెప్పినట్టు యూరిన్ ఫ్రీక్వెన్సీ అనేది పెరిగిపోతుంది. స్పెషల్లీ నైట్ అయ్యే టైంకి గంటకి కొంతమందికి 2-3 గంటలకు ఒకసారి యూరిన్కి లేవాల్సి వస్తుంది. ప్రతి 2 గంటలకు ఒకసారి నిద్ర లేవడం వల్ల మనకి మెలకు వచ్చేస్తుంది కదా. సో మళ్ళీ వాళ్ళు డీప్ స్లీప్లో వెళ్ళడానికి టైం అవడం వల్ల డిస్టర్బ్డ్ స్లీప్ వస్తుంది. ఫస్ట్ మోస్ట్ కామన్ అది యూరిన్ ఎక్కువసార్లు వెళ్ళడం. రెండో కారణం ఏంటంటే వాళ్ళు అసలు ఈ మధ్యకాలంలో ప్రెగ్నెన్సీలో అలసట అనే ఒక ప్రోగ్రామే లేదు. ఇక ప్రెగ్నెన్సీ రాగానే వీళ్ళకి ఏదో జబ్బు వచ్చిందని చెప్పి మంచానికి పెట్టేయడం, వాళ్ళకి ఇంత పని కూడా చెప్పకపోవడం, ఉదయం నుంచి సాయంత్రం వరకు టీవీ చూస్తూ ఉంటారు, లేదంటే అలా కూర్చుని ఉంటారు. ఒళ్ళు అలసిపోకపోతే ఏ మనిషికైనా నిద్ర ఎట్లా వస్తుంది? కనీసం బయట వర్క్ చేయకపోతే ఇంట్లో హౌస్ హోల్డ్ యాక్టివిటీస్ అన్నా చేసుకుంటే కొంతవరకు అలసిపోయి అట్లీస్ట్ ఒక 4 hours అయినా ఎట్ ఏ స్టెచ్ సౌండ్ స్లీప్ వస్తుంది. మూడోది యాంగ్జైటీ. ఫస్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీ చేంజెస్ అన్నీ చాలా కొత్త. ఆ కొత్తగా ఉండే నెక్స్ట్ ఏం జరుగుతుందో, ఈరోజు బేబీ తిరగకపోతే ఏమవుతుందో, రేపేమవుతుందో, నాకు డెలివరీ ఎట్లా అవుతుందో, అమ్మలక్కరు వాళ్ళు వీళ్ళు చెప్పే మాటలు సగం వింటూ ఉంటారు, అవే బుర్రలో తిరుగుతుంటాయి. బికాస్ వాళ్ళకి అసలు ఏమవుతుందో తెలియదు కదా. ఆ యాంగ్జైటీ వల్ల సగం మందికి నిద్ర పట్టదు. ఫోర్త్ ఏంటంటే కొంతమందికి అంటే ఈ ఫుడ్ అనేది చాలా లేట్గా తింటూ ఉంటారు. అది నేను చాలా మంది మదర్స్కి చెప్తాను. బికాస్ ప్రెగ్నెన్సీలో డైజెషన్ అనేది కొంచెం డిలే అయిపోతుంది. సో వీళ్ళు అర్లీగా 6:30-7 వరకు ఏమైనా డిన్నర్ ఫినిష్ చేస్తే కనీసం 9:30-10 గంటలు పడుకునే టైంకి ఫుడ్ కొంచెం డైజెస్ట్ అయిపోతుంది. పొట్ట ఖాళీ అయితే కొంచెం ప్రశాంతంగా నిద్ర పడుతుంది. మనకు దానికి సంబంధించిన క్యాలరీస్ బాడీలో అంతా సర్దుకుంటే డైజెషన్ అయిపోతుంది కాబట్టి నిద్ర పడుతుంది. వీళ్ళు లేట్ నైట్ డిన్నర్ చేయడం వల్ల ఏమవుతుంది, కడుపులో తినేది కడుపులోనే ఉంటుంది. అది డైజెస్ట్ అవ్వకుండా నిద్ర ఎట్లా పడుతుంది? స్పెషల్లీ పడుకోగానే ఫుడ్ అంతా పైకి వచ్చేస్తూ ఉంటుంది. మోరోవర్ ఈ హార్మోనల్ చేంజెస్ వల్ల స్పింక్టర్స్ అవి ల్యాక్స్ అయిపోయి తినదంతా పైకి వచ్చేస్తూ ఉంటుంది. ఆ ఎసిడిటీ వల్ల కూడా నిద్ర సరిగా పట్టదు. సో యూజువల్గా మేము ఏం రికమెండ్ చేస్తామంటే ఎవరికైనా అర్లీగా డిన్నర్ ఫినిష్ చేసుకోండి. అది కూడా నైట్ చేసే డిన్నర్ ఎప్పుడు కొంచెం లైట్ ఫుడ్డే, మరీ హెవీ టు డైజెస్ట్ ఫుడ్ తీసుకోకూడదు. అండ్ పడుకున్నప్పుడు ఒక చిన్న గ్లాస్ ఆఫ్ వామ్ మిల్క్, గోరువెచ్చని పాలు తాగితే ఆటోమేటిక్గా నిద్ర వస్తుంది. అండ్ కొంతమంది బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చెప్తాం. నిద్రపోయేటప్పుడు కొంచెం మనం కాన్సన్ట్రేషన్ లెవెల్స్, ఈ డిస్టర్బ్డ్ స్లీప్ ఇవన్నీ లేకుండా ఉండాలంటే నిద్ర వచ్చినా రాకపోయినా కళ్ళు మూసుకోండి, లైట్స్ అన్నీ ఆఫ్ చేయండి, బ్రీదింగ్ చేయండి, బాగా గాలి తీసుకోండి, వదలండి కళ్ళు మూసుకుని. అలా కౌంట్ చేస్తూ ఉండండి, నిదానంగా నిద్రలోకి వెళ్ళిపోతారు. సో దిస్ ఈస్ వెరీ కామన్. నిద్ర లేకపోవడం అనేది కొంచెం వాళ్ళు ఈ చేంజెస్, ఈ టిప్స్ అవన్నీ ఫాలో చేస్తే నిద్రపోగడానికి ట్రై చేయొచ్చు. సో ప్రెగ్నెన్సీలో ఉండి మీరు కనుక నిద్ర పట్టట్లేదు, ఆ సమస్యతో ఇబ్బంది పడితే ఈ వీడియోని పూర్తిగా చూడండి. మీరు చిన్నగా దాన్ని అలవాటు చేసుకోగలిగితే డెఫినెట్గా అది ఒక హ్యాబిట్ అయిపోతూ ఉంటుంది. మెల్లిమెల్లిగా చాలా వాటిని ఓవర్కమ్ చేయగలుగుతారు. అండ్ ప్రెగ్నెన్సీలో చాలామంది చెప్పేది ఏంటంటే బ్రెస్ట్ పెయిన్ హెవీగా వస్తుందంటూ ఉంటారు. అంటే కొంచెం ఇట్లా మనం ముట్టుకున్న విపరీతంగా పెయిన్ ఫీల్ అవుతుంటుంటారు. అది వాళ్ళకి మాత్రమే తెలుస్తూ ఉంటుంది ఆ పెయిన్. ఎందుకు అంత సడన్గా చేంజ్ ఏంటి మ్యామ్? అంత పెయిన్ రావడానికి రీజన్స్ ఏంటి అంటారు? బేసిక్గా ప్రెగ్నెన్సీ అనే ఒక కండిషన్ని డ్రివెన్ చేసే ఒక హార్మోనే ప్రొజెస్ట్రాన్ అంటారు. అంటే ప్రెగ్నెన్సీ నిలబడడానికి మన బాడీకి అవసరమైన ఒక హార్మోన్ ప్రొజెస్ట్రాన్. ఈ ప్రొజెస్ట్రాన్ హార్మోన్ యొక్క వన్ ఆఫ్ ద తత్వమే బ్రెస్ట్ టెండర్నెస్. అంటే బ్రెస్ట్ ఇట్లా ముట్టుకోగానే అసలు విపరీతమైన నొప్పి, చాలా ఎక్స్ట్రీమ్ సెన్సిటివిటీ పెరిగిపోతుంది. ఈ ప్రెగ్నెన్సీ అనే హార్మోన్ మనకు, ఈ ప్రొజెస్ట్రాన్ అనే హార్మోన్ మనకు ప్రెగ్నెన్సీ మెయింటైన్ అవ్వాలంటే చివరి వరకు అది ఉండాల్సిందే. సో అది ఉన్నంత వరకు మనకి బ్రెస్ట్ సెన్సిటివిటీ అనేది ఖచ్చితంగా ఉంటుంది. అయితే కొంతమంది ఏంటంటే వెరీ టైట్ బ్రాజ్ లాంటివి వేసుకుంటూ ఉంటారు.
ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఏంటంటే మన బాడీలో ఎలాంటి చేంజెస్ జరుగుతున్నాయో బ్రెస్ట్లో కూడా ఆటోమేటిక్గా చేంజెస్ జరుగుతాయి. సైజ్ పెరగడం, లోపల ఉన్న డక్ట్యూల్స్ కొంచెం హైపర్ట్రోఫీ పెద్దగా అవ్వడం, బేబీకి పాలు ఇవ్వడానికి వాటిని తయారు చేయడం, ఈ రీమోడలింగ్ ప్రాసెస్ అనేది జరుగుతుంది. మనకు ప్రెగ్నెన్సీ ముందు ఒక బ్రా సైజ్ ఉంటుంది, ఇక అదే బ్రా సైజ్ టైట్గా బ్రా వేసేసుకుని ఉంటే చివరి వరకు దానివల్ల కూడా చాలా ఎక్కువ స్కిన్ అంతా ఒత్తుకుపోయి స్కిన్ పీల్ ఆఫ్ అయిపోవడం, దానివల్ల కూడా నొప్పి రావడం ఇలాంటివి కూడా చూస్తూ ఉంటాం. న్యాచురల్ ప్రెగ్నెన్సీలో వచ్చే చేంజెస్ అయితే బ్రెస్ట్ టెండర్నెస్, అది కూడా యూజువలీ ఫస్ట్ 3 monthsలోనే చాలా ఎక్కువగా ఉంటుంది, తర్వాత వాళ్ళు టాలరేట్ చేసేలానే ఉంటుంది. సో యూజువలీ నేనేం చెప్తానంటే టైట్ బ్రాస్ అలాంటివి ప్రెగ్నెన్సీ టైంలో వేసుకోవద్దు. ఓకే, మీరు కంఫర్టబుల్గా లేకపోతే కొంచెం నెక్ సైజ్ తీసుకోండి, ఆర్ స్లిప్స్ లాంటివి వేసుకోండి సపోర్ట్ లాగా కావాలనిపిస్తే. దానివల్ల చాలా వరకు మీకు ఆ బ్రెస్ట్ పెయిన్ తగ్గుతుంది. దానికోసం ఏం ప్రత్యేకించి చేయాల్సిన అవసరం లేదు. బట్ ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, ఖచ్చితంగా జ్వరం వస్తుంది, పాలంతా గడ్డలు కట్టేసినట్టు అట్లా అవుతుంది. కొంతమందికి డెలివరీకి 1 month ముందు నుంచి పాలు అవి స్టార్ట్ అయిపోతూ ఉంటాయి. అలా ఏదైనా ఉండి బ్రెస్ట్ గడ్డ కట్టి ఫీవర్ లాంటిది ఏదైనా వస్తే మాత్రం ఇమీడియట్గా డాక్టర్ని కలవాలి. ఓకే, సో డెలివరీ కంటే ముందే కనుక మిల్క్ లీక్ అవుతున్నట్టు కానివ్వండి, గడ్డలుగా అనిపిస్తుంటే ఒకసారి కలవాలి. ఓకే, అదేమన్నా అంటే ప్రాబ్లం? కొన్నిసార్లు చాలా కొద్ది మందిలో ఏంటంటే అదొక సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ లా క్రియేట్ చేసి నొప్పులు వచ్చే అవకాశం కూడా ఉంటుంది. సో వీ నీడ్ టు బి కేర్ఫుల్. బ్రెస్ట్ నుంచి మిల్క్ నెలలు నిండకుండా వస్తున్నాం అంటే, ఇంకా డెలివరీకి చాలా దూరం ఉండగా కూడా వచ్చేస్తుందంటే మాత్రం ఇట్స్ ఎ సైన్ కొంతమందిలో ప్రీటర్మ్ లేబర్ అయ్యే అవకాశం కూడా ఉంటుంది. సో అలా వస్తుంటే మీ డాక్టర్కి ఖచ్చితంగా మెన్షన్ చేయాలి. అండ్ చాలామంది ప్రెగ్నెన్సీ టైంలో ఎక్కువగా అడిగేది ఏంటంటే మిత్స్ ఉంటూ ఉంటాయి ఇంటిమేట్ ఏరియాకి సంబంధించి. అందులో అవి ఆ మిత్స్ ఏముంటాయి, వాళ్ళు దాని నుంచి ఎలా ఓవర్కమ్ అవ్వచ్చు అంటారు మ్యామ్? అంటే రకరకాలుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ దానికి సంబంధించి ఎవరితో మాట్లాడలేరు, ఓపెన్గా మదర్తో మాట్లాడలేరు, హస్బెండ్కి షేర్ చేయలేరు. బట్ డాక్టర్స్ దాకా మనం ఎప్పుడో వాళ్ళు ఓపెన్ అవుతుంటుంటారు. అలాంటి మిత్స్ ఏముంటాయి, వాళ్ళు దాని నుంచి బయటపడడానికి అడుగుతున్నాను నేను. యూజువలీ కపుల్కి ఏంటంటే వాళ్ళకి ముందు నుంచి ఆ పేరెంట్స్, వాళ్ళ అమ్మగారు అత్తగారు అందరూ చెప్తూ ఉంటారు ప్రెగ్నెన్సీలో కలవకూడదు అని. సో వీళ్ళకి భయం ఏముంటుందంటే, అమ్మో కలిస్తే ఏమైనా అబార్షన్ అవుతుందేమో, కొంచెం నెలలు నిండితే కలిస్తే ఏమైనా డెలివరీ పెయిన్స్ వచ్చేస్తాయేమో, లేకపోతే కలిస్తే ఏమన్నా బేబీకి ఏమైనా ఇంజురీ అవుతుందేమో, లేదంటే నా పెనిస్ వెళ్ళి బేబీకి తగులుతుందేమో, ఇలాంటి ఒక మిక్స్డ్ మిత్స్ ఉంటూ ఉంటాయి యూజువలీ కపుల్కి. సో బట్ యాక్చువల్ ఫ్యాక్ట్ ఏంటంటే, మనం ఇంటర్కోర్స్ చేయడం వల్ల సెమెన్లో ప్రాస్టాగ్లాండిన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి కెమికల్స్. వాటి వల్ల టెంపరీగా ఇంటర్కోర్స్ చేసిన తర్వాత కొంతమందికి పొత్తుకట్టు నొప్పిలాగా రావడం అలా ఉండి రిగ్రెస్ అయిపోతుంది. సో ప్రత్యేకించి ఈ ఎక్కడ సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయడం వల్ల మిస్క్యారేజ్ అవ్వడం కానీ నార్మల్ లేబర్ పెయిన్స్ రావడం అనేది ఏ స్టడీస్లోనూ ప్రూవ్ అవ్వలేదు. ఓకే, ఎప్పుడైతే షీఈ్ నాట్ కంఫర్టబుల్ విత్ దట్ ఇంటర్కోర్స్ చేయడం వల్ల తనకి పొట్టాడడం రావడం వల్ల ఇఫ్ షీఈ్ నాట్ ఏబుల్ టు డూ చేయకండి. ఓకే, బట్ ఇఫ్ యూ థింక్ ఇంటర్కోర్స్ చేయడం వల్ల మీకు కొంచెం ఆ హార్మోనల్ స్వింగ్స్ ఏవైతే మూడ్ స్వింగ్స్ అవన్నీ కొంచెం సెట్ అవుతున్నట్టు అనిపిస్తుందో, మీ పార్ట్నర్తో ఇంకొంచెం బాండింగ్ పెరుగుతుందని మీకు అనిపిస్తే డెఫినెట్గా ట్రై చేయొచ్చు. దానివల్ల కాంట్రా ఇండికేషన్ ఎలాంటిది లేదు ప్రెగ్నెన్సీలో. సో మీరు ఎలాగో పార్ట్నర్ గురించి మాట్లాడారు కాబట్టి, ప్రెగ్నెన్సీ టైంలో ఆఫ్టర్ డెలివరీ అయినా డెలివరీ టైంలోనైనా సరే 1st month నుంచి 9th month వరకు హస్బెండ్ అసలు ఎమోషనల్ సపోర్ట్ ఏ విధంగా ఉండాలి అంటారు? దిస్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఒకప్పుడు లేనిది ఇప్పుడు అట్లీస్ట్ నేను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది ఈ మధ్యకాలంలో. ఒకప్పుడు ఏంటంటే హస్బెండ్ జస్ట్ ఇంటర్కోర్స్ చేయడం వల్లకి వాడి పని, ఆ తర్వాత కనీసం చెకప్స్కి కూడా ఆయన రానివ్వరు. మొత్తం అత్తగారు లేదంటే మామగారు లేదంటే అమ్మ వీళ్ళే తీసుకొచ్చి చూపిస్తూ ఉంటారు, యాజ్ దో అసలు ఆయనకి ఆ బేబీకి సంబంధమే లేనట్టు. నాకు చాలా హ్యాపీగా ఉండేది ఏంటంటే, డ్రాస్టిక్గా నేను ఓవర్ ద జనరేషన్స్ నేను చూస్తున్న డిఫరెన్స్ ఈ మధ్య హస్బెండ్స్ వస్తున్నారు. ప్రతి చిన్న క్వశ్చన్ వాళ్ళు అడుగుతుంటే నాకు ఎంత హ్యాపీగా అనిపిస్తుందో. అట్లీస్ట్ వాళ్ళకి ఒక వైఫ్ అంటే కేరింగ్గా ఉంది. బికాస్ ప్రెగ్నెన్సీలో వచ్చే హార్మోనల్ చేంజెస్, మూడ్ స్వింగ్స్ వాళ్ళ పేరెంట్స్తో చెప్పుకోలేరు, అత్తమామతో డిస్కస్ చేయలేరు. ఎవరు వాళ్ళ బాధ అర్థం చేసుకోవాల్సింది హస్బెండే కదా. నీకు ఎంతన్నా స్ట్రెస్ ఉండని, నువ్వు ఎంత ఆఫీస్లో విసిగి వేసారిపో, ఇంటికి వచ్చిన తర్వాత ఆమెతో 2 ముక్కలు, ఏం తిన్నావు ఈరోజు, మధ్యాహ్నం ఏమైనా పడుకున్నావా, నీకు ఏదైనా తినాలనుందా, జస్ట్ ఆ 2 sentences చాలండి. ఆమెకి ఎన్ని హార్మోనల్ మూడ్ స్వింగ్స్ ఉన్నా ఒక్క నిమిషంలో పోతాయి. జస్ట్ ఒక్క 2 నిమిషాలు ఆమెతో వాక్ చేయండి మీరు, 2 నిమిషాలు, ఎక్కువసేపు వద్దు. సాయంత్రం రాగానే కాస్త ఫ్రెష్ అయ్యి ఒక 5 నిమిషాలు అట్లా వాకింగ్కి వెళ్దామా, చాలండి. అమ్మాయిలో మీరు ఎలాంటి చేంజెస్ చూస్తారో చూస్తాను. పార్ట్నర్ సపోర్ట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. బికాజ్ ఆ వచ్చే మూడ్ చేంజెస్ వల్ల చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. కొత్తగా సైకలాజికల్ చేంజెస్ రావడం వల్ల ప్రెగ్నెన్సీ జర్నీనే ఎంజాయ్ చేయరు. బికాజ్ ఆ సిమ్టమ్స్ అన్నీ ఎంత ఘోరంగా ఉంటాయి. రోజంతా కక్కుతూ ఉండడం ఏ అమ్మాయికి నచ్చుతుంది, ఎవరికైనా ఫర్ దట్ మ్యాటర్. అయినా కూడా అలాంటి సైకలాజికల్ చేంజెస్ ఉన్న మదర్లు కూడా
మనం పార్ట్నర్ మంచిగా సపోర్ట్ చేసి అరే నీకు ఇది కావాలి, నీకు ఇది తింటే వామిటింగ్ అవుతుంది, నేను ఇది చేసి పెట్టినా, ఏం చేయక్కర్లా, జస్ట్ ఒక సూదింగ్ వర్డ్స్ వాళ్ళకి చాలా చేంజ్ వస్తుందని ఈవెన్ స్టడీస్ హ్యావ్ షోన్. పార్ట్నర్ సపోర్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ. సెకండ్, ఇప్పుడు ప్రెగ్నెన్సీలో కొంతమందికి కొన్ని కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి, బీపీ పెరగడం కానీ షుగర్ పెరగడం కానీ, ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్లే. దానికి అదేదో ఆమె ఏదో తప్పు చేసి ఏదో తినేసినట్టు నువ్వు ఇది తినడం వల్లే నీకు ఇది వచ్చింది అట్లా టార్చర్ చేయకుండా హస్బెండ్ అయినా అతను ముందు ఫిజియాలజీ అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలి. మోర్ దెన్ వైఫ్, మేము చదువుకునే వాళ్ళు ఉన్నాం కదా, మమ్మల్ని వచ్చి మేడం ఇట్లా ఎందుకు జరిగింది, దీనికి మనం ఏం చేయగలం అట్లా అడిగి ఇఫ్ షీ కీప్ సపోర్టింగ్ హర్, బికాజ్ ఆమెకు తెలియదు ఏం జరుగుతుంది. అమ్మో బీపీ పెరిగితే నెక్స్ట్ ఏం అవుతుందా అనుకో భయం ఉంటుంది, షుగర్ పెరిగింది నెక్స్ట్ ఏం అవుతుందని ఆమెకు ఒక భయం ఉంటుంది. మీరు సపోర్ట్ చేశారనుకోండి, ఈవెన్ దట్ ఆల్సో ఆమె తీసుకోగలుగుతుంది. ప్రెగ్నెన్సీలో హ్యాపీగా ఆమె జర్నీ ఎంజాయ్ చేస్తూ ఉంటుంది. థర్డ్ పార్ట్, డ్యూరింగ్ డెలివరీ. నేను ఎంతమంది విమెన్ని చూశాను నార్మల్ డెలివరీ చేసేటప్పుడు, హస్బెండ్ పక్కన ఉన్నప్పుడు వాళ్ళలో వచ్చే ఆ పాజిటివ్ ఎనర్జీ ఎవరున్నా రాదండి. కన్న తల్లి ఉన్నా రాదు, అత్తగారు ఉన్నా రాదు, ఇంకొకరు ఉన్నా రాదు. హస్బెండ్ ఉంటే ఆ ధైర్యం వేరే, అసలు విపరీతమైన ధైర్యం వచ్చేస్తుంది వాళ్ళకి. వాళ్ళు చేయి పట్టుకొని అరే నువ్వు చేయరా, నువ్వు చేయగలుగుతావు. వాళ్ళు ఇచ్చే ఎంకరేజ్మెంట్ కూడా నాకు అసలు వీడియోస్ తీయాలనిపిస్తుంది. ఎంత బాగా చేస్తుంటారు కొంతమంది హస్బెండ్స్ అయితే. దాంతో అసలు ఆమెకు పెయినే ఉండదు ముందు. అసలు పార్ట్నర్ సపోర్ట్ ఉన్న చాలామంది విమెన్ ఎపిడ్యూరల్ కూడా తీసుకోకుండా నార్మల్ డెలివరీ అయిన వాళ్ళు ఉన్నారు. దెర్ ఈజ్ స్టడీ, ద స్టడీ హెస్ ప్రూవెన్ డ్యూరింగ్ డెలివరీ పార్ట్నర్ సపోర్ట్ ఉన్న చాలామంది విమెన్ పెయిన్ రిలీఫ్ స్కోర్స్ తీసుకుంటే వాళ్ళ పెయిన్ స్కోర్స్ చాలా తక్కువ ఉన్నాయి. దట్స్ అ ప్రూఫ్ కదా పార్ట్నర్ సపోర్ట్ చాలా ఇంపార్టెంట్ అని. ఇది ఇంకొంచెం జనాల్లోకి వెళ్ళాలండి. ఇంకా కొంతమంది ఫ్యామిలీస్ ఉన్నాయి, రిమోట్ ఫ్యామిలీస్, ఆ హస్బెండ్కి ఏం తెలియదు, వాడిని అలా పక్కకు నెట్టేసి వీళ్ళే 100 క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు. అరే వాళ్ళు మెచ్యూర్డ్గానే ఉన్నారు కదా. ఈ రోజుల్లో ఎవరికి 18 ఏళ్ళకి ఎవరికి పెళ్ళిళ్ళు చేయాలి, 25 years ఉంటున్నాయి మినిమం హస్బెండ్కి. అంత మాత్రం డెసిషన్ తీసుకోలేని వాడు రేపు పిల్లాడు పుట్టాక ఏం చేస్తాడు కదా. హీ షుడ్ బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎవ్రీ పార్ట్. నేనైతే అసలు పార్ట్నర్ లేకుండా ఏ వైఫ్కి అసలు నేను ట్రీట్మెంట్ కూడా ఇవ్వను. అతను ఉండాల్సిందే, ఆమె ప్రాబ్లం ఏంటో ఆయనకు అర్థం కావాలి, తెలియాల్సిందే. బికాజ్ ఆమె ఏం కావాలని చేసుకునే ప్రాబ్లం కాదు, కొన్ని మ్యూచువల్గా ఒకరి నుంచి ఒకరికి కూడా వస్తూ ఉంటాయి. సో పార్ట్నర్ సపోర్ట్ ఉండడం వల్ల మోస్ట్ ఆఫ్ ద మదర్కి హాఫ్ ఆఫ్ ద కాంప్లికేషన్స్ పోతాయి. ప్రెగ్నెన్సీ జర్నీ చాలా స్మూత్గా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ మ్యాక్సిమం వజైనల్ డెలివరీస్ నేను చూశాను. పార్ట్నర్ సపోర్ట్ డ్యూరింగ్ లేబర్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్. సో ప్రతి హస్బెండ్ వరకు ఈ వీడియో రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. మీ పార్ట్నర్కి వీడియో మీరు కనుక చూస్తే డెఫినెట్గా ఈ వీడియో షేర్ చేయండి. అండ్ చాలా సందర్భాలు మీరు ఇందాక అన్నారు ప్రెగ్నెన్సీలో రకరకాల చేంజెస్ అని. చాలామందికి షుగర్ అటాక్ అవుతూ ఉంటుంది మేడం. అసలు మేమే భయపడిపోతూ ఉంటాం, ప్రెగ్నెంట్గా ఉన్న అమ్మాయికి అదేంటి, ఈ ఏజ్లో నాకు షుగర్ ఏంటి అని కూడా అనుకుంటూ ఉంటారు. అంటే దాన్ని ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలి, ఆ డైట్ని ఎలా ప్లాన్ చేయాలి అంటారు? బేబీకి ఏదైనా దీనివల్ల ఎఫెక్ట్ అవుతుంది అంటారు? బేసిక్గా ఈ ప్రెగ్నెన్సీలో షుగర్ వచ్చే కండిషన్ని జెస్టేషనల్ డయాబెటీస్ అంటారు. ఇది ఇండియన్ విమెన్కి మోర్ కామన్గానే వస్తుంది. ఎందుకంటే మనం జెనెటికల్లీ మన జన్యుపరంగా ఈ డయాబెటీస్ అనేది ప్రెగ్నెన్సీలో రావడానికి మిగతా పాపులేషన్తో పోలిస్తే మనకు కొంచెం రిస్క్ ఎక్కువ. ఒక 3 to 10% అనుకోండి మనకు వచ్చే అవకాశం ఉంటుంది. అయితే యూజువల్లీ ఆ టెస్టింగ్ ఎప్పుడు చేస్తాం మనం? బిట్వీన్ 24 to 28, అంటే 6 నెలల నుంచి 7 నెలల మధ్యలో గ్లూకోజ్ టెస్ట్ అనేది చేసి నిర్ధారిస్తాం అమ్మాయికి ప్రెగ్నెన్సీలో డయాబెటీస్ ఉందా లేదా. ఫస్ట్ వాల్యూ అబ్నార్మల్ రాగానే వాళ్ళకి ఏంటంటే కొన్ని డైట్లో షుగర్స్ లాంటివి కట్ చేసుకోమని చెప్తాం. బికాజ్ ఎందుకంటే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల కొంతమందికి ఇన్సులిన్ అనే హార్మోన్ సరిగ్గా వర్క్ చేయదు. ఆ హార్మోన్ సరిగా వర్క్ చేయకపోవడం వల్ల మనం తినే ఫుడ్లో ఉన్న గ్లూకోజ్ బ్రేక్ డౌన్ అవ్వదు, డైరెక్ట్గా షుగర్ లాగా పెరిగిపోయి బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ రైజ్ అయిపోతాయి. ఓకే. సో మనం ఆ ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించాలంటే ట్యాపర్డ్ డైట్ ఇవ్వాలన్నమాట. ఒకసారి ఇంత హెవీ మీల్ లాగా తీసుకోకుండా ప్రతి మీల్ని కట్ చేయాలి. ఓకే. వాళ్ళకి ఇచ్చే డైట్ ప్లాన్ని సింపుల్ వర్డ్స్లో ఎలా చెప్తామంటే 3 meals 3 snacks. ఐడియల్లీ మనం 2 meals and 1 snack తీసుకుంటాం, దాన్ని 3 meals 3 snacks లాగా చేయాలి. ఒకసారి హెవీ అమౌంట్ ఆఫ్ మీల్ కాకుండా దాన్ని 2 ముక్కల కింద చేసి ఒక పార్ట్ ఒకసారి తిని ఒక 2 hours గ్యాప్ ఇచ్చి మిగతా పార్ట్ ఫినిష్ చేయాలి. ఓకే. దీనివల్ల గ్లూకోజ్ స్పైక్ అనేది ఒకసారి రాకుండా ఉంటుంది. అండ్ కొన్ని డైట్లో కూడా కార్బోహైడ్రేట్స్ అనేవి కొంచెం తగ్గించి ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ పెంచమని చెప్తాం, విచ్ ఈస్ బేబీకి కూడా చాలా ఇంపార్టెంట్ అని. ఈ ఒకవేళ డైట్ ప్లాన్ అనేది ఇలా ఇచ్చి కొన్ని స్వీట్స్, చాక్లెట్స్ ఇవన్నీ 0 చేయమని చెప్తాం. స్పెషల్లీ కొన్ని ఫ్రూట్స్ లైక్ బనానా, మ్యాంగో, సపోటా ఇలాంటివి కంప్లీట్గా అవాయిడ్ చేయాలి. ఇవి కాకుండా మిగతా ఫ్రూట్స్ అన్నీ కూడా మోడరేషన్లో, ఇప్పుడు ఒకసారి తినగలిగితే ఒక హాఫ్ యాపిల్ లేదంటే హాఫ్ జామకాయ ఇట్లాంటివి తినమని చెప్తాం. వీటి వల్ల ఏంటంటే చాలామందికి ఆల్మోస్ట్ 90% ఆఫ్ ద మదర్స్కి షుగర్స్ కంట్రోల్లోనే ఉంటాయి. ఓకే. ఒక 10% మదర్స్కి మాత్రం ఇంత స్ట్రిక్ట్గా డైట్ చేసినా కూడా, అలాంగ్ విత్ వాకింగ్ చేసినా కూడా షుగర్స్ వాళ్ళకి కంట్రోల్లో ఉండవు. ఓకే. వాళ్ళకి ఏంటంటే నెక్స్ట్ లెవెల్ వెంటనే ఎండోక్రైనాలజిస్ట్ దగ్గరకు పంపిస్తాం.
హార్మోన్ డాక్టర్ గారి దగ్గర. వాళ్ళు అసెస్ చేసి వాళ్ళకి ఏదైనా ట్యాబ్లెట్ పెట్టాలా, ప్రెగ్నెన్సీ సేఫ్ ట్యాబ్లెట్, లేకపోతే ఇన్సులిన్ ఏదైనా స్టార్ట్ చేయాలా, వాళ్ళు షుగర్ లెవెల్స్ బట్టి స్టార్ట్ చేస్తారు. ఎందుకు ఈ హై షుగర్ వాల్యూస్ వల్ల బేబీ మీద కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చాలా ఎర్లీ ప్రెగ్నెన్సీలో కనుక హై బ్లడ్ షుగర్స్ ఉంటే అది బేబీ తయారయ్యే వాటి ఆర్గన్స్ మీద కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది. బ్రెయిన్ డిఫెక్ట్స్ రావడం, హార్ట్ డిఫెక్ట్స్ రావడం, స్పైనల్ కార్డ్ డిఫెక్ట్స్ రావడం, ఇవి చాలా కామన్గా ఉంటాయి ఎర్లీ ప్రెగ్నెన్సీలో వస్తాయి. ఒకవేళ లేటర్ పార్ట్ ఆఫ్ ద ప్రెగ్నెన్సీలో వస్తే ఉమ్మనీరు బాగా పెరిగిపోవడం, ఆ ఉమ్మనీరు ఎక్కువ అయిపోవడం వల్ల బేబీకి ప్రీటర్మ్ లేబర్ అయ్యే అవకాశం రావడం, లేదంటే ఆ మదర్కి కొంచెం ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా అయిపోయే అవకాశం ఉంటుంది. బికాజ్ వాళ్ళకి ఇమ్యూనిటీ తగ్గిపోతుంది కదా, అట్లా అయిపోతుంది. అదర్వైజ్ బేబీస్ చాలా అన్యూజువలీ బిగ్, చాలా పెద్ద పెద్ద బేబీస్ పుడుతూ ఉంటారు. డయాబెటిక్ బేబీస్ అంటే టిపికల్గా వాళ్ళని చూడగానే మనకు అర్థమవుతుంది, ఇంత చంపలేసుకుని నార్మల్ వెయిట్ కంటే చాలా ఎక్కువ వెయిట్లు ఉంటూ ఉంటారు మేడం. సో ఇలా ఉండడం వల్ల ఏంటంటే ఎక్కువ రేట్ ఆఫ్ సిజేరియన్స్. బాగా బిగ్ బేబీ అంటే నార్మల్ డెలివరీ అయ్యే అవకాశం ఉండదు. అండ్ డెలివరీ టైంలో కూడా హెడ్ వస్తుంది కానీ షోల్డర్ స్టక్ అయిపోయే అవకాశం ఉంటుంది, షోల్డర్ డిస్టోర్షన్ అంటారు. ఇవన్నీ ఓన్లీ అన్కంట్రోల్ షుగర్స్ ఉంటే మాత్రమే జరుగుతుంది, చాలా రేర్గా. యాజ్ లాంగ్ యాజ్ మనం షుగర్స్ కంట్రోల్లో పెట్టుకుంటే ప్రెగ్నెన్సీలో ఎలాంటి కాంప్లికేషన్స్ ఉండవు, చాలా స్మూత్గా అయిపోతుంది. డెలివరీ అయిపోగానే ఎవరో తీసినట్టే పోతాయి, షుగర్స్ బ్యాక్ టు నార్మల్ వచ్చేస్తాయి. ట్రూ, ఇది విన్నాను నేను కూడా. సో జస్ట్ ప్రెగ్నెన్సీలో మాత్రం ఈ డాక్టర్ చెప్పిన సలహాలు విని, చాలా మందికి ఏంటంటే హెసిటెన్సీ ఉంటుంది ఇన్సులిన్ తీసుకోవడానికి. మేము చెప్తాం చాలామంది షుగర్ కంట్రోల్ లేనిది ఇన్సులిన్ తీసుకోరా, వెంటనే షుగర్ కంట్రోల్లోకి వస్తుంది, సో దట్ నువ్వు అట్లీస్ట్ కొంచెం తినగలుగుతావు ఏదన్నా అని చెప్తా. అయ్యో బాబా ఇన్సులిన్ అదేదో పెద్ద పాపం చేస్తున్నట్టు, ఇన్సులిన్ చేస్తే వాళ్ళకి ఏదో అయిపోతుంది, అలవాటు అయిపోతుంది బాడీ, ఇవన్నీ మిత్స్. ఇన్సులిన్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్ యాక్చువల్లీ చెప్పాలంటే ట్యాబ్లెట్స్ కంటే కూడా. షుగర్స్ని వెంటనే కంట్రోల్ చేస్తుంది, అట్ ద సేమ్ టైం మీరు వాల్యూస్ కూడా మీ చేతిలో కంట్రోల్ ఉంటుంది. ఇన్ కేస్ ఏమైనా ఎక్కువ తిన్నారు, ఒక 1-2 యూనిట్స్ మీ డాక్టర్తో మాట్లాడి పెంచుకోవచ్చు. ట్యాబ్లెట్స్ లాంటివి ఒకసారి వేసిన తర్వాత ఇర్రెస్పెక్టివ్ మీరు తిన్నా తినకపోయినా తగ్గించాల్సిన షుగర్ని తగ్గించేస్తుంది. సో ఇన్సులిన్ ఈజ్ ఆల్వేస్ బెస్ట్. అండ్ కంట్రోల్ ఎంత తొందరగా కంట్రోల్ తీసుకొస్తే కాంప్లికేషన్స్ అంత తక్కువ ఉంటాయి ప్రెగ్నెన్సీలో. ప్రెగ్నెన్సీ జర్నీకి సంబంధించి చాలామంది అడిగేది ఏంటంటే నార్మల్ డెలివరీ గురించి మాట్లాడుతూ ఉంటారు మేడం. మేము చాలా ట్రై చేస్తూ ఉన్నాం నార్మల్ డెలివరీకి అంటూ ఉంటారు. మెయిన్ ఈ ఎక్సర్సైజ్ త్రూ డెఫినెట్గా అవుతుంది అనేది ఏమైనా ఉంటుంది అంటారా? కొన్ని ఎక్సర్సైజ్ డాక్టర్స్ చెప్తూ ఉంటుంటారు కదా, అలాంటిది ఏ ఎక్సర్సైజ్ చేయొచ్చు అంటారు? స్పెసిఫిక్గా ఈ ఎక్సర్సైజ్ వల్లే నార్మల్ డెలివరీ అవుతుందని ఎక్కడ ఉండదు. బేసిక్గా ఎక్సర్సైజెస్ ఇంటెన్షన్ ఏంటి, మన పెల్విక్ మస్కులేచర్ అనేది నడుము దగ్గర ఉన్న మజిల్స్ అన్ని ప్రెగ్నెన్సీ పెరిగే కొద్దీ ఆ బేబీని కాపాడే ప్రయత్నంలో అవి చాలా స్టిఫ్ అండ్ టైట్గా అయిపోతూ ఉంటాయి, వెజైనల్ మస్కులేచర్ అనేది. ఇప్పుడు అవన్నీ రిలాక్స్ అయితేనే మనకు బేబీ బయటకు వస్తుంది. పూర్వకాలంలో ఏంటంటే జలాలు కంటిన్యూస్గా పనులు చేసుకునేవాళ్ళు కదా, వాళ్ళకి పని అమ్మాయిలు లేరు, ఏమీ లేరు. కింద కూర్చుని మాప్ చేసేవారు, గిన్నెలు కడుక్కునేవారు, వంట చేసేవారు కట్టెల పొయ్యి మీద. ఇవన్నీ చేస్తూ ఉండే వాళ్ళు ఆటోమేటిక్గా చేసిన పోస్టర్ ఏమైనా ఉందా అంటే కూర్చుని చేసే స్క్వాట్. ఈ స్క్వాట్ అనే పొజిషన్ వల్ల పెల్విక్ మస్కులేచర్ అనేది రిలాక్స్ అయ్యి డెలివరీ టైంకి చాలా ఈజీగా బేబీ తల కిందికి జారిపోతుంది. ఒకసారి జారగానే నొప్పులు రాగానే డెలివరీ చాలా షార్ట్ ఇంటర్వెల్స్లో అయిపోయేవి. మరి ఈ రోజుల్లో మనకు అసలు వర్క్ చేసే స్కోపే లేదుగా, మనం కంప్లీట్లీ డిపెండెంట్ ఆన్ మెయిడ్స్. ఇండియన్ టాయిలెట్స్ లేవు మనకి. అన్ని విధాలుగాను మన పెల్విస్ ఎంత కాంట్రాక్ట్ అవ్వాలో అంత మజిల్స్ చాలా స్ట్రాంగ్గానే ఉంది. సో ఇవన్నీ ఫోర్గో చేయడానికి ఈ ఎక్సర్సైజ్ ప్లాన్ అనేది వచ్చింది. యాంటీనేటల్ సెషన్స్ అని హాస్పిటల్స్లో పెట్టేది ఏంటంటే గ్రాడ్యువల్గా మన బాడీకి ఎక్సర్సైజ్ అలవాటు చేసి పెల్విక్స్ మస్కులేచర్ ఏదైతే చాలా టైట్గా ఉందో నెమ్మదిగా రిలాక్స్ చేయడానికి ప్రయత్నిస్తారు. ఎనీ కైండ్ ఆఫ్ ఎక్సర్సైజ్ ఫర్ దట్ మ్యాటర్. స్క్వాట్స్ అవనండి, బటర్ఫ్లై ఎక్సర్సైజెస్ కానివ్వండి, స్టెప్స్ ఎక్కడం దిగడం, సైడ్ రైలింగ్ పట్టుకుని ఎక్కడం దిగడం, వీటన్నిటి కాన్సెప్ట్ ఒకటే. పెల్విస్ని ఓపెన్ చేయాలి, మజిల్స్ని రిలాక్స్ చేయాలి. సో అవన్నీ స్టెప్ బై స్టెప్ మీ డాక్టర్ చెప్పినట్టు గ్రాడ్యువల్గా చేసుకుంటూ పెంచుకుంటూ వెళ్తే నార్మల్ డెలివరీ డెఫినెట్గా పాసిబుల్ అవుతుంది. అన్లెస్ దేర్ ఆర్ సర్టన్ కాంప్లికేషన్స్, బేబీ మరీ బిగ్ బేబీ అవడం అంటే మీ పెల్విస్ బోన్స్కి మనం మజిల్స్ మాత్రమే చేస్తాం కానీ బోనీ ఆర్టికులేచర్ని మార్చలేం కదా. పెల్విస్ మరీ క్లోజ్డ్గా ఉందనుకోండి, బేబీ ఇక్కడే జారిపోతే అక్కడి నుంచి కిందికి రాలేదు, అలాంటి వాళ్ళకి సిజేరియన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సిజేరియన్ కాబట్టి అడుగుతున్నాను. చిన్న ఆపరేషన్ అంటూ ఉంటారు కదా మేడం, చిన్న ఆపరేషన్ అంటే ఏంటి? బేసిక్గా చిన్న ఆపరేషన్ పెద్ద ఆపరేషన్ అని అప్పట్లో ఏంటంటే సిజేరియన్ చాలా తక్కువ అయ్యావు కాబట్టి అట్లా చెప్పేవారు. వాళ్ళ ఉద్దేశంలో చిన్న ఆపరేషన్ అంటే ఎపిసియోటమీ. ఎపిసియోటమీ అంటే యోని భాగంలో మనం ఇచ్చే చిన్న కట్, బేబీ డెలివరీ ప్రాసెస్ అనేది ఈజీ చేయడం కోసం. సో యూజువలీ ఫస్ట్ టైం డెలివరీ అయ్యే వాళ్ళకి ఏంటంటే ఆ పెల్విస్ అనేది, ఆ పెరినియం అనేది చాలా టైట్గా ఉంటుంది, వెజనల్ ఏరియా చాలా క్లోజ్డ్గా టైట్గా ఉంటుంది. బేబీ వచ్చే టైంలో కొన్నిసార్లు మదర్ ఎంత స్ట్రాంగ్గా పుష్ చేసినా అది కింద పెరినియం
అనేది చాలా షార్ట్గా ఉందన్నమాట, అంటే ఆ స్పేస్ చాలా తక్కువ ఉంటే మదర్ సడన్గా పుష్ చేసినప్పుడు అది వెళ్ళి మోషనల్ ఏరియా అంతా టేర్ అయిపోయే అవకాశం ఉంటుంది. అలా సస్పెక్ట్ చేసినప్పుడు కొంతమందికి ఆ క్రౌనింగ్ ఏరియాలో ఎక్కువసేపు బేబీ అక్కడే స్టక్ అయిపోయి రాలేకపోతుంది అన్న టైంలో చిన్న కట్ లాంటిది ఇస్తారు, రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ. దీనివల్ల ఏంటంటే రెగ్యులర్గా అది ఓపెన్ అయ్యి బేబీ మొత్తం బయటకు వచ్చేస్తుంది, అది సూచర్ చేస్తాం. అయితే కొంతమందికి ఏంటంటే ఈ ఎపిసియోటమీ ఇచ్చేటప్పుడు నేను మొన్న ఏదో వీడియో చూశాను, నేను దాంట్లో ఏంటో భయపెట్టేలాగా ఏంటేంటో చెప్పేస్తున్నారు, అనస్థీషియా ఇవ్వకుండా మీకు చాలా నొప్పి వచ్చేస్తుంది. అసలు అలాంటిది ఏమి ఉండదండి. ఇప్పుడు అయ్యే సగం డెలివరీస్ సగం మంది ఎపిడ్యూరల్ తీసుకున్నారు. ఎపిడ్యూరల్ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆల్రెడీ అక్కడ సెన్సరీ బ్లాక్ ఉంటుంది కాబట్టి విడిగా అనస్థీషియా ఇవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఆ క్రౌనింగ్ టైంలో చిన్నగా కట్ చేస్తాం, బేబీ వచ్చేస్తుంది. ఈవెన్ అనస్థీషియా తీసుకోకపోయినా కూడా ఏ డాక్టర్ అయితే మీకు డెలివరీ చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా అసెస్ చేస్తారు. ఇన్ఫిల్ట్రేషన్ అనేది ముందుగానే ఇస్తాం, లోకల్ అనస్థీషియా అనేది కంప్లీట్గా ముందే ఇచ్చేసి పెడతాం. బేబీ క్రౌనింగ్ అయిపోతుంది, ఇంకో అది 10 నిమిషాల్లో డెలివరీ అయిపోతుంది కనుక ఇచ్చేసి ఉంచుతాం. అది ఇచ్చిన తర్వాత బేబీ హెడ్ దగ్గర వరకు వచ్చి ఆగిపోయినప్పుడు చిన్నగా కట్ చేస్తే బేబీ వచ్చేసింది. సో దాని గురించి భయపడాల్సిన పనేం లేదు. బేబీ డెలివరీ అయిపోయిన తర్వాత మళ్ళీ అక్కడే లోకల్ ఇన్ఫిల్ట్రేషన్ ఇచ్చి కంప్లీట్గా దాన్ని సూచర్ చేసేస్తాం. ఓకే, ఆ పెయిన్ రిలీఫ్ మేబీ ఒక 1 వీక్ అట్లా ఉంటుంది, 2 వీక్స్లో కంప్లీట్గా హీల్ అయిపోతుంది. సో దానివల్ల కంగారు పడాల్సిన భయం ఏం లేదు. అండ్ ప్రెగ్నెన్సీలో ట్యాబ్లెట్స్, కొంతమందికి థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అని వాడుతూ ఉంటుంటారు, రకరకాలవేవో కొన్ని ట్యాబ్లెట్స్ తీసుకుంటూ ఉంటారు. వన్స్ కన్సీవ్ అయిన తర్వాత ఏ మెడిసిన్స్ వాడకూడదు అంటారు? డెఫినెట్గా వీటిని అవాయిడ్ చేయాలని ఏమైనా ఉంటుంది అంటారు? బేసికలీ ప్రెగ్నెన్సీలో మనం వాడే మెడికేషన్స్ని యూనివర్సల్గా కేటగిరీ ఆఫ్ డ్రగ్స్ కింద డివైడ్ చేస్తారు. కేటగిరీ A, B, C, D అండ్ X. అందులో A అండ్ B కేటగిరీ డ్రగ్స్ అనేవి ప్రెగ్నెన్సీలో సేఫ్, వాడచ్చు. ఓకే, ఈ C కేటగిరీ అనేవి ఇచ్చేటప్పుడు ఆలోచించాలి, ఈ ట్యాబ్లెట్ వేసుకోకపోవడం వల్ల ఆమెకు వచ్చే నష్టమే ఉంది, వేసుకోవడం వల్ల వచ్చే హామ్ ఎంత ఉంది, ఈ రెండింటిని వెయి చేసి మీ డాక్టర్స్ రికమెండ్ చేస్తారు. యూజువల్లీ D అండ్ X కేటగిరీలో ఉన్న డ్రగ్స్ మీకు అసలు ఇవ్వనే ఇవ్వరు ప్రెగ్నెన్సీలో. అయితే ఈ A అండ్ B కేటగిరీ అనేది న్యాచురల్గా మనం రెగ్యులర్గా వాడే మెడిసిన్స్ లైక్ పారాసెటమాల్ అవనండి, థైరాయిడ్ హార్మోన్స్, ఫోలిక్ యాసిడ్, ఐరన్, కాల్షియం ఇవన్నీ రికమెండెడ్ డ్యూరింగ్ ప్రెగ్నెన్సీ, డెఫినెట్గా ఇస్తాం. మల్టీవిటమిన్స్ ఇవన్నీ. C కేటగిరీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ C కేటగిరీ అనేది స్పెసిఫిక్ కండిషన్స్ వల్ల ఇస్తాయి. ఇప్పుడు కొంతమందికి ప్రెగ్నెన్సీలో కొన్ని న్యూ కాంప్లికేషన్స్ వస్తాయి, లేకపోతే వాళ్ళకి ఆల్రెడీ ఆర్థరైటిస్ హిస్టరీ, ఆల్రెడీ ముందు నుంచి ఏవో కొన్ని మెడిసిన్స్ మీద ఉంటారు ఫర్ లాంగ్ టర్మ్ ఇల్నెసెస్. అలాంటివి ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్స్గా కన్వర్ట్ చేసి ప్రెగ్నెన్సీలో రిస్క్ అండ్ హార్మ్ బెనిఫిట్ వే చేసి ఇస్తారనమాట. సో మీ డాక్టర్ రికమెండేషన్ లేకుండా ఎలాంటి మెడిసిన్ వాడద్దు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఆల్రెడీ ప్రెగ్నెన్సీకి ముందు ఏమైనా మెడిసిన్స్ వాడుతుంటే ఫస్ట్ విజిట్లోనే మీరు వాళ్ళకి చూపించాలి. బికాస్ కొన్ని మెడిసిన్స్ ముందు నుంచి వాడినవి వేరేగా మారుస్తారు, అంటే అదే డిసీజ్కి ప్రెగ్నెన్సీ సేఫ్ మెడికేషన్ కింద మారుస్తారు. అవి ప్రెగ్నెన్సీలో కంటిన్యూ చేయొచ్చు, మనకేం ప్రాబ్లం ఏమి ఉండదు. చాలామందికి, కొంతమందికి ఫిట్స్ అనేవి మనం చూస్తూ ఉంటుంటాం. ఉమెన్లో కనుక ఫిట్స్ ఉండి ప్రెగ్నెన్సీ టైంలో ఆ మెడికేషన్ కూడా మనం కంటిన్యూ చేయొచ్చు అంటారా? అందులోనే రకరకాల మెడిసిన్స్ ఉంటాయి. అందులో కొన్ని ఫెనటాయిన్, ఫినోబార్బిటాన్ లాంటి టాబ్లెట్స్ ఉంటాయి. అవి యూజువల్గా ప్రెగ్నెన్సీ స్టార్ట్లో వాళ్ళు వచ్చినప్పుడే వాటిని మార్చి ప్రెగ్నెన్సీ సేఫ్ మెడిసిన్స్గా పెడతారు. సో అందుకే ఇలాంటి వాళ్ళు ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కిడ్నీ డిసీజ్ ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, ఆల్రెడీ బీపీ కోసం మందులు వాడేవారు, సో కాల్డ్ డయాబెటీస్ కోసం కొన్ని మందులు వాడేవాళ్ళు ఉంటారు ముందు నుంచి. అంటే ప్రెగ్నెన్సీకి ముందు నుంచి ఈ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెన్సీ మేము ప్లాన్ చేసుకుంటున్నాం, ఒక 2 months ముందు డాక్టర్ని కలిస్తే మీరు 100% బేబీని సేవ్ చేసే సేఫ్ డెలివరీ కూడా అయ్యే అవకాశం ఉంటుంది. బికాజ్ అవన్నీ మంచిగా కంట్రోల్లో ఉన్నాయో లేదో అసిస్ట్ చేస్తారు, మెడిసిన్స్ ఏం వాడుతున్నారో బేబీ సేఫ్ మెడిసిన్స్గా షిఫ్ట్ చేస్తారు. సో దట్ బికాస్ కొన్ని వాష్ అవుట్ పీరియడ్ అని ఉంటాయి కొన్ని డ్రగ్స్, అంటే ప్రెగ్నెన్సీ రాగానే ఒకసారి బంద్ చేసేలాం కదా టాబ్లెట్, గ్రాడ్యువల్గా మార్చాలి. అదే మనం కొంచెం టైం ఉందనుకోండి, బాడీ నుంచి అది ఫిల్టర్ అయిపోయి మొత్తం బయటకు వెళ్ళిపోయి బేబీ ఎలాంటి కండిషన్లో లోపలికి రావాలో సేఫ్ పీరియడ్లో ప్రెగ్నెన్సీ తెచ్చుకోవచ్చు అనమాట. సో ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీ మ్యారిటల్ కౌన్సిలింగ్ విన్నాం, కానీ ప్రీ ప్రెగ్నెన్సీ కౌన్సిలింగ్ కూడా మేబీ చాలా అవసరం అనుకుంటా. ఎవరైతే కొత్తగా మేము పేరెంట్స్ అవ్వాలనుకుంటున్నాం అనుకున్న ప్రతి భార్యాభర్త ఈ వీడియో పూర్తిగా చూడండి. అవసరం కొన్ని. మనం ఒక సేఫ్ డెలివరీ అవ్వాలి అనుకున్నా, ఒక మంచి బేబీని మనం బయటికి తీసుకురావాలనుకున్నా, మనకి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే వాటిని ముందు నుంచే మనం ప్రాపర్గా సెట్ చేసుకుంటే సేఫ్ డెలివరీ అయ్యే అవకాశం ఉంటుంది. చాలామంది ప్రెగ్నెన్సీలో చెప్పే కంప్లైంట్ ఎక్కువగా ఏంటి అంటే, మాకు వైట్ డిశ్చార్జ్ టూ మచ్ అయిపోతుంది, ఈవెన్ మేము కొన్నిసార్లు టిష్యూస్ లాంటివి, ప్యాడ్స్ లాంటివి కూడా వేర్ చేస్తున్నాం అంటూ ఉంటారు. ఇంత వైట్ డిశ్చార్జ్ రీజన్ ఏంటి మేడం అసలు ప్రెగ్నెన్సీలో? నార్మల్గా ప్రెగ్నెన్సీలో కొంచెం వైట్ డిశ్చార్జ్ అవుతుంది. అది ఎందుకంటే ప్రెగ్నెన్సీ హార్మోన్స్ వల్ల గర్భసంచి దారి సర్విక్స్ అంటారు కదా, దానికి కొంచెం బ్లడ్ సర్క్యులేషన్ ఎక్కువ అవడం వల్ల ఆ గ్లాండ్స్ నుంచి వచ్చే సెక్రీషన్స్ కొంచెం ఎక్కువ అవుతాయి. సో నార్మల్ విమెన్తో పోలిస్తే వాళ్ళకి కొంచెం డిశ్చార్జ్ కొద్దిగా ఎక్కువ అవుతుంది.
ఇన్ ద సెన్స్ వాళ్ళు టాలరేట్ చేయగలిగే వైట్ కలర్లో లేదంటే ట్రాన్స్పరెంట్ డిశ్చార్జ్ ఉంటుంది, దానికి ఒక స్మెల్ ఉండదు, దురద ఉండదు, అది మీరు చెప్పేంత ఎక్సెసివ్ ఫ్లో ప్యాంటీ లైనర్స్ వేసుకోవాల్సినంత అయితే ఉండనే ఉండదు. ఓకే. అయితే ఎప్పుడు మనం భయపడాలి డిశ్చార్జ్ అయ్యేటప్పుడు, ఈజ్ దర్ ఎనీ చేంజ్ ఇన్ ద కలర్? ఆ వైట్ డిశ్చార్జ్ కాస్త పెరుగు తొరకల్లాగా పన్నీర్ ముక్కల్లాగా ఏదైనా అవుతుందా, ఎల్లో కలర్లో ఏమైనా అవుతుందా, గ్రీన్ కలర్లో ఏమైనా చేంజ్ కనిపించిందా, బ్లడ్ టింజ్డ్ బ్రౌన్ ప్లస్ రెడ్ కలర్ మిక్స్ అయ్యి ఏదైనా డిశ్చార్జ్ లాగా వస్తుందా, ఫస్ట్ కలర్. సెకండ్ చూడాల్సింది స్మెల్, ఏమైనా నీసు వాసన, ఫిష్ వాసన అలా ఏదైనా వస్తుందా. థర్డ్ చూడాల్సిన అదర్ సిమ్టమ్స్ లైక్ ఇచ్చింగ్, దురద ఏమైనా ఉంటుందా యోని భాగంలో కంటిన్యూస్గా, బర్నింగ్ సెన్సేషన్, బాగా మంట పుడుతున్నట్టు ఏమైనా అనిపిస్తుందా, ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన ప్రతిసారి మూత్రంలో ఏమైనా మంట వస్తుందా, యూరిన్లో, ఈ సిమ్టమ్స్ నోటీస్ చేయాలి. బికాస్ ఇవన్నీ ఇన్ఫెక్షన్ని నోటిఫై చేస్తాయి. ఈ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు ఏ కైండ్ ఆఫ్ ఇన్ఫెక్షన్ ఉందని ఒకసారి మీ డాక్టర్ చెక్ చేసి కింద నుంచి ఆ ఉన్న ఇన్ఫెక్షన్ బట్టి మీకు స్పెసిఫిక్ మెడికేషన్ ఇస్తారు, తగ్గిపోతుంది. అయితే ఈ ఇన్ఫెక్షన్స్లో ఒకటి బ్యాక్టీరియల్ వెజినోసిస్ అని ఒక ఇన్ఫెక్షన్ ఉంటుంది. నేను చెప్పినట్టు ఫిషీ ఆర్డర్ రావడం, ట్రాన్స్పరెంట్గా నీ శ్వాసన లాగా డిశ్చార్జ్ రావడం, బర్నింగ్ సెన్సేషన్, మంటలాగా ఉండడం అలాంటివి చెప్తూ ఉంటారు, కొంచెం ఇచ్చింగ్ కూడా. సో ఈ ఇన్ఫెక్షన్ ఉన్న వాళ్ళకి ఏంటంటే స్టడీస్ హ్యావ్ షోన్ ఎర్లీ ప్రెగ్నెన్సీ, మిడ్ ప్రెగ్నెన్సీలో ఈ ఇన్ఫెక్షన్ వచ్చిన వాళ్ళకి ట్రీట్ చేసుకోకపోతే అది ప్రీటర్మ్ లేబర్, నెలలు నిండకుండా కానిపోయే అవకాశం ఉంటుంది. సో ఇఫ్ ఇట్స్ అ డిశ్చార్జ్, అది నార్మలా కాదా అనేది మీ డాక్టర్ ఒకసారి చెక్ చేసి చెప్పారనుకోండి, మీకు స్ట్రెస్ ఉంటుంది, సేఫ్. ఎస్. అండ్ మనం డెలివరీస్కి సంబంధించి, ప్రెగ్నెన్సీకి సంబంధించి కాసేపు పక్కన పెడితే చాలామంది టీన్స్ వయసులో ఉన్న పిల్లలు 13, 14, 15 ఏజ్లో పీరియడ్ అటెంప్ట్ చేసిన తర్వాత లెగ్ పెయిన్స్ విపరీతంగా ఉంటూ ఉంటాయని చెప్తుంటుంటారు. కొంతమందికి అయితే ఎస్పెషల్లీ తల్లి ఆ నైట్ అంతా కాళ్ళు ఒత్తుతూనే కూర్చోవాల్సి వస్తుంది, అంత విపరీతమైన లెగ్ పెయిన్స్ రావడానికి. కొంతమందికి బ్యాక్ పెయిన్ ఉంటుంది, కొంతమంది లెగ్ పెయిన్స్ ఉంటుంటాయి. పీరియడ్స్లో లెగ్ పెయిన్స్ అసలు ఎందుకు వస్తూ ఉంటాయి మేడం? యూజువలీ పీరియడ్లో ఏంటంటే బ్లీడింగ్ అయిపోతూ ఉంటుంది, దానికి తగ్గట్టుగా వీళ్ళు చాలా డీహైడ్రేటెడ్గా ఉండి ఏమీ తాగరు. స్కూల్కి వెళ్ళిపోయి పిల్లలు ఉంటారు, వాళ్ళు ఇంకెంతసేపు ఆడుకోవడం, ఆ స్కూల్లో ఉండడం, టైంకి ఫుడ్ సరిగ్గా తినరు, వాటర్ ఎలక్ట్రోలైట్స్ అవి సరిగ్గా తీసుకోరు. దానివల్ల ఏంటంటే పొటాషియం లాస్ అవడం వల్ల హైపోకెలిమియా వల్ల క్రాంప్స్ వచ్చేస్తుంటాయి, కాళ్ళు పిక్కలు పట్టేయడం అవన్నీ. సెకండ్ కేటగిరీ పిల్లలు ఏంటంటే వీళ్ళకి బ్లీడింగ్ అవుతూ ఉన్న ఆల్రెడీ పీరియడ్ స్టార్ట్ అవ్వక ముందే వాళ్ళకి ఎనీమియా ఉంటుంది, అంటే బ్లడ్ తక్కువ ఉంటుంది వాళ్ళకి. దానికి తోడు ప్రెగ్నెన్సీలో బ్లీడింగ్ అయిపోవడం వల్ల ఇంకా తెలియని వీక్నెస్ మజిల్స్ అన్నిటికీ. వాళ్ళకి ఏంటంటే విపరీతంగా నిద్రలో కాళ్ళు పీకేస్తూ ఉంటాయి అంటారు, మనిషి చాలా నీరసంగా అయిపోతూ ఉంటుంది, దేని మీద ఇంట్రెస్ట్ ఉండదు, జుట్టు ఊడిపోతుందని వస్తారు. సో ఫస్ట్ ఈ ఎంటిటీస్ కరెక్ట్ చేసుకోవాలి. ఆ బ్లీడింగ్ అయ్యే టైంలో మీరు సమంగా తింటున్నారా లేదా, వాటర్ ఎంత తాగుతున్నారు, ఎనఫ్ రెస్ట్ తీసుకుంటున్నారా లేదా, అస్సలు నిద్ర లేకపోయినా బాడీకి అలసట వచ్చేయడం వల్ల కూడా లెగ్ పెయిన్స్ అలాంటివి వస్తాయి. అండ్ మీ హిమోగ్లోబిన్ స్ట్రెంత్ ఎంత ఉన్నది ఒకసారి చెక్ చేయించుకుంటే అది బాగానే ఉంటే ఏం పెద్ద భయపడాల్సిన పని ఉండదు. రెగ్యులర్గా మీరు తీసుకునే సప్లిమెంట్స్, ఫుడ్లో కొన్ని చేంజెస్ చెప్తారు, ప్రోటీన్ డైట్ తీసుకోమని, వాటర్, కోకోనట్ వాటర్ తాగడం, ఇలాంటి వాటి వల్ల లెగ్ క్రాంప్స్ చాలా వరకు తగ్గిపోతాయి. అండ్ చాలా సందర్భాల్లో డెలివరీకి వెళ్ళేటప్పుడు లాస్ట్ మినిట్ డాక్టర్ చెప్పేవి ఏంటంటే మెట్టెలు తీసేయండి, గాజులు తీసేయండి, రింగ్స్ తీసేయండి, ఈవెన్ చైన్స్ కూడా ఉండనివ్వరు. ఇవి మీకు ఎందుకు అడ్డొస్తాయి అంటారు, మీరు ఎందుకు తీయిస్తారు అసలు ఇవి? ఇది చాలా మంచి డౌట్. చాలా మొన్న ఒక పేషెంట్ కూడా అడిగింది, మేడం మీరు కట్ చేసేది పొట్ట మీద కదా, నా టోరింగ్స్ ఎందుకు అక్కడెక్కడో ఉన్నా మెట్టలు మీకేం అడ్డొస్తాయని. సో దేర్ ఈజ్ ఎ సైంటిఫిక్ రీజన్ బిహైండ్ దిస్. బేసిక్గా ఏంటంటే మనం డెలివరీ టైంలో సిజేరియన్ చేసే టైంలో బ్లీడింగ్ బాగా ఎక్కువ అవుతుంటే దే సంథింగ్ కాల్డ్ ఎలక్ట్రోకాటరీ అని ఒక మెషిన్ యూజ్ చేస్తామంటే కరెంట్ని హీట్ లాగా మార్చి ఆ బ్లీడర్ని కంట్రోల్ చేయడానికి వాడతాం. కాటరీ అంటారు యూజువల్గా. సో అదేంటంటే కండక్షన్ సిస్టమ్ ఎలా ఉంటుంది, బాడీలో ఏదైనా మెటల్స్ ఉన్నాయనుకోండి, ఈ ఎలక్ట్రిసిటీ అనేది పేషెంట్ బాడీలోంచి వెళ్ళి ఎర్త్ ప్లేట్ ఏదైతుందో న్యూట్రల్ ప్లేట్ నుంచి బయటకు వచ్చేయడం వల్ల పేషెంట్కి ఏం బర్న్స్ లేకుండా మనకి కావాల్సిన డిజైర్డ్ యాక్షన్ వస్తుంది, ఏంటిది బ్లీడింగ్ ఆగిపోవడం. అయితే ఈ మెట్టలు, టోరింగ్స్, చైన్లు ఇవన్నీ వేసుకోవడం వల్ల ఏంటంటే ఇవన్నీ మెటల్స్ కదా, ఎలక్ట్రిసిటీని కండక్ట్ చేసేస్తాయి. ఒకసారి మనిషి బాడీలో అది కరెంట్ వెళ్ళగానే న్యూట్రల్ ప్లేట్లోకి వెళ్ళకుండా మెటల్స్ ద్వారా కండక్ట్ అయ్యి, ఇప్పుడు టోరింగ్ ఉందనుకోండి కొంతమందికి ఇక్కడ బర్న్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఆ మెటల్ ఎక్కడ ఉంటే అక్కడ ఆ ఏరియా మొత్తం బర్న్ అయిపోతుంది. అది మనం ఎలా గమనిస్తాం, నేను సిజేరియన్ చేసుకుంటూ బిజీగా ఉంటాను, ఇక్కడ టోరింగ్ కాలుతుందా లేకపోతే చేయి మీద కాలుతుందా ఎలా తెలుస్తుంది? ఆ కరెంట్ అనేది డిస్పర్సింగ్ సరిగ్గా జరగదు, అందుకోసమని బాడీ మీద ఎక్కడ మెటల్స్ ఉన్నా తీసేయమని చెప్తాం. ఓకే. సో బట్ చాలా సందర్భాల్లో అసలు అర్థం కాదు ఎందుకు తీసేయమంటున్నారు ఇవన్నీ అని అనిపిస్తూ ఉంటుంది. బట్ బేసిక్ రీజన్ అది. సెకండ్ రీజన్ వచ్చి ఏంటంటే ఈ ప్రెగ్నెన్సీలో కొంచెం నీరు అది వచ్చేస్తూ ఉంటుంది కదా, చాలా టైట్ అయిపోతాయి బ్యాంగిల్స్ అవన్నీ, బ్లడ్ సర్క్యులేషన్ అది ఎఫెక్ట్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ కడియాలు లాంటివి వేసుకుంటుంటారు, ఈ చెయ్యేమో ఇంత లావ్ వస్తుంది, అది రాదు, ముందుకెళ్ళదు, పక్కకి జరగదు, అక్కడే స్టక్ అయిపోయి ముందు భాగం అంతా బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా జరగదు, బ్లూయిష్ కలర్ అయిపోవడం అలాంటివి అవుతూ ఉంటాయి. సెకండ్, అది ఎంత టైట్గా ఉంటే అంత ఇన్ఫెక్షన్ని అసిమ్యులేట్ చేస్తుంది లోపల, ఇట్స్ అ సోర్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్ కదా.
కదా, ఈ రీజన్స్ వల్ల అయితే. బట్ మేజర్ రీజన్ అయితే మాత్రం కాటరీ బర్న్స్ని ప్రివెంట్ చేయడం కోసం సర్జరీ ముందు కంపల్సరీ తీసి. ఓకే, సో దీని వెనక ఇంత ఉంది. చాలా సందర్భాల్లో ఇది మాకు తెలీదు. థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ మ్యామ్. అండ్ ప్రెగ్నెన్సీలో వ్యాక్సిన్స్ ఏమైనా ఉంటాయి అంటారా? అవి డెఫినెట్గా తీసుకోవాలి అంటారా? ఎస్, ప్రెగ్నెన్సీలో రికమెండేషన్స్ ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ వ్యాక్సిన్స్ తీసుకోవడానికి. వాటిని టెటనస్, టీటీ అంటారు. ఇప్పుడు కొత్తగా టీటీ ఇస్ రీప్లేస్డ్ బై టీడీ, టెటనస్ అండ్ డిప్తీరియా, ధనుర్వాతానికి టీడీకి సంబంధించిన ఒక వ్యాక్సిన్. ఇంకోటి టీడాప్ అంటే టెటనస్, డిప్తీరియా, పర్చుసిస్ అంటే కోరింత దగ్గు అంటారు కదా, ఆ దాని కాంబినేషన్లో ఉండే ఒక వ్యాక్సిన్. ఫ్లూ వ్యాక్సిన్, ఈ 3 రికమెండెడ్. మోస్ట్ ఇంపార్టెంట్గా ఏంటంటే ఈ 3 వ్యాక్సిన్స్ కంపల్సరీ ప్రెగ్నెన్సీలో తీసుకోవాలి. ఫస్ట్ టీడీ అనేది మనకి 4వ నెలలో కానీ 5వ నెలలో కానీ ఒకటి, మళ్ళీ నెల అయిన తర్వాత ఇంకొక వ్యాక్సిన్ తీసుకుంటారు. ఓకే, ఈ టీడాప్ ఆర్ బూస్టిక్స్ 3 కాంబినేషన్స్ ఉన్న ఈ వ్యాక్సిన్ మాత్రం ఖచ్చితంగా 26 నుంచి 32 వారాల మధ్యలో వేసుకోవాలి. దీనివల్ల అడిషనల్ బెనిఫిట్ ఏంటంటే మదర్ని ధనుర్వాతం నుంచి కాపాడమే కాకుండా బేబీని పర్చుసిస్, కోరింత దగ్గు అనే ఒక ఇంపార్టెంట్ లంగ్ ఇన్ఫెక్షన్ నుంచి ప్రివెంట్ చేస్తుంది. బికాస్ ఒకప్పుడు ఏంటంటే WHO రేట్స్ ప్రకారం ఈ వ్యాక్సిన్ రాకముందు చాలామంది న్యూ బార్న్ బేబీస్ 3 years లోపు పర్చుసిస్ అనే వ్యాధి 2 సంవత్సరాల్లో పిల్లలు ఆ ఊఫింగ్ కాఫ్ వల్ల చాలామంది చనిపోయేవారు పిల్లలు, చాలా సివియర్ వర్సన్ అయిపోయి. సో ఈ వ్యాక్సిన్ తల్లి కడుపులో ఉండగానే ఇవ్వడం వల్ల పిల్లలు పుట్టుకతోనే ఇమ్యూనిటీతో పుడతారు కాస్త. అండ్ వాళ్ళకి 6 వారాల వరకు ఎనీవేస్ వ్యాక్సిన్ ఇవ్వరు కదా, 6 weeks తర్వాత అది స్టార్ట్ చేయగానే వాళ్ళకి ఇమ్యూనిటీ, యాంటీబాడీస్ పెరిగా ఇన్ఫెక్షన్ రేట్స్ చాలా తగ్గాయి. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ వచ్చి ఫ్లూ వ్యాక్సిన్. ఇన్ఫ్లుయెన్జా అనేది ఇప్పుడు మనకి చాలా ఎక్కువగా అయిపోయింది ఇక్కడ, దగ్గు జలుబు రావడం. అయితే చాలామంది గమ్మత్తుగా అడిగే డౌట్ ఏంటంటే మేడం ఫ్లూ ఇస్తే నాకు ఇంకా ప్రెగ్నెన్సీలో దగ్గు జలుబు రాదా అని. దగ్గు జలుబు రాదని కాదు, యూజువలీ మీరు సివియర్ పార్ట్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా అని ఒకటి ఉంటుంది. సివియర్ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్జా ఇస్ న్యూమోనియా. అంటే ఇన్ఫెక్షన్ ఇక్కడ వరకే కాకుండా అది బాగా లోపలికి వెళ్ళి లంగ్స్లో కూడా న్యూమోనియా వచ్చి వెంటిలేటర్ మీదకి వెళ్ళే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ స్టేజ్ వరకు వెళ్లకుండా ప్రివెంట్ చేస్తుంది ఈ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల. అది కూడా యూజువల్లీ 7th to 8th month మధ్యలో తీసుకోవాలి. ఇంకొక క్వశ్చన్ ఏంటంటే కన్సీవ్ అయ్యామని తెలుస్తూ ఉంటుంది, హాస్పిటల్కి వెళ్ళి స్కాన్ చేయించుకున్నప్పుడు మేబీ ఈ మంత్లోనే కదా కలిసింది, 2 weeks అలా అనుకుంటూ ఉంటాం. తీరా డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే 4 weeks అని చెప్తారు. ఫస్ట్ హస్బెండ్కి ఒక ప్యానిక్, అసలు ఇది కలిసింది లాస్ట్ మంత్, ఆ డేట్స్ ఏవో ఉంటూ ఉంటాయి, ఆ ఓవులేషన్ నుంచి అది ఇప్పుడు అందరికీ తెలిసిందే. ఎందుకు కలిసి 2 weeks 3 weeks అయింది కదా, వై 4 weeks? 4 weeks ఎందుకు రిపోర్ట్లో వచ్చింది అంటూ ఉంటారు. ఇదేంటి మేడం అసలు? ఇదే నేను చెప్పాను కదా, యాక్చువల్లీ ఓవ్యులేషన్ నీకు ఎప్పుడైందంటే నీకు తెలుస్తుంది, అసలు అది మనకు తెలియదు. మనకి లాస్ట్ పీరియడ్ ఎప్పుడు వచ్చింది అంటే ఆ డేట్ తెలుస్తుంది, చెప్పగలుగుతావు కదా. సో యూజువలీ మేము స్కాన్లో క్యాలిక్యులేట్ చేసిన, ప్రెగ్నెన్సీ వారాలు క్యాలిక్యులేట్ చేసిన లాస్ట్ పీరియడ్ నుంచే క్యాలిక్యులేట్ చేస్తుంది. నీకు చాలా మంది అడుగుతుంటారు, నేను కలిసి 2 వారాలు అవుతుంది, అప్పుడే 4 వారాలు బేబీ ఎట్లా వచ్చేసి. ఆ వీక్స్ అనేది ఎగ్జాక్ట్గా బేబీ వయసు ఉండదు అందులో. లాస్ట్ పీరియడ్ నుంచి మేము క్యాలిక్యులేట్ చేసి అందాజాగా ఇచ్చే ఒక ఏజ్ అనమాట. దానివల్ల పొరపాటున గొడవలు పెట్టుకొని అసలు అవసరమే లేదు. దట్ ఈస్ వెరీ నార్మల్. మీ ఓవ్యులేషన్ డేట్ అయిన దగ్గర నుంచే ప్రెగ్నెన్సీ కన్ఫర్మేషన్ ఉంటుంది యాక్చువల్లీ. కాకపోతే ఏంటంటే ఓవ్యులేషన్ డేట్ అనేది వెనక్కి వెళ్ళి మనం చూడలేం కాబట్టి లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ నుంచి క్యాలిక్యులేట్ చేసి చెప్తాం. సో దయచేసి ఏవేవో ఊహించుకుని గొడవలు అవి పెట్టుకోకండి. మీరు 15 రోజుల ముందు కలిసినా మీ స్కాన్కి వచ్చి అక్కడి నుంచి కనీసం 4 వారాలే చూపిస్తుంది, 2 వారాల తర్వాత వస్తే. ఓకే, సో భర్త మహాశైలందరూ తెలుసుకోవాల్సిన విషయం, మ్యాండేటరీగా తెలుసుకోవాల్సిన విషయం. ఎందుకంటే స్కాన్స్ లో రాగానే 4 weeks అనగానే చాలా పానిక్ అవుతారు, అక్కడ నుంచి ఏవో తెలియకుండానే చాలా గొడవలు కూడా అవుతుంటుంటాయి. ఇవన్నీ అంటే డాక్టర్కి సంబంధించి ఏదైతే మెడికల్ టర్మినాలజీలో ఉంటుంటాయో వాటి ద్వారా కొన్నిసార్లు అటు ఇటుగా వస్తూ ఉంటుంది ఎస్టిమేషన్ అన్న పాయింట్ వాళ్ళకి అర్థమైతే చాలు. అండ్ థ్యాంక్ యూ సో మచ్ శ్యామల గారు, చాలా అంటే హ్యూజ్ ఇన్ఫర్మేషన్ ఇది. ప్రెగ్నెన్సీలో అసలు ఏం ఫుడ్ తీసుకోవాలి, అసలు జిమ్స్ చేయొచ్చా చేయకూడదా, బ్రెస్ట్ పెయిన్ ఎందుకు వస్తుంది, ఇలాంటివన్నీ సడన్గా మనం ఎవరిని అడగలేము అండ్ ఎవరి నీడ్ ఉంటుంది అన్న పాయింట్ కూడా ఎవరు ఏం చెప్పరు. మీరు ప్రతి పాయింట్ ఓపిక్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్. మోస్ట్ వెల్కమ్.